అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రికాసా ప్రజెన్స్ ప్రేమతో మీ సబిత. సో ఇప్పటి వరకు ప్రికాసాలో మీరు సింగింగ్ ఈవెంట్స్ చూసారు, బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడం చూసారు, ఆ తర్వాత చాలా గెట్ టుగెదర్స్, తర్వాత అదర్ ఇంటర్వ్యూస్ అట్లాంటివి చూసారు. అయితే ఈసారి ఈ సిరీస్లో మీరు ప్రేమతో చాలా గెస్ట్ని కలుసుకోబోతున్నారు. సో వాళ్ళ జర్నీ గురించి మాట్లాడతారు, మనతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటారు, వాళ్ళు ఎవరి ద్వారా ఇన్స్పైర్ అయ్యి మనకి ఇన్స్పిరేషన్గా అయ్యారు అన్నది వాళ్ళు మనతో షేర్ చేసుకుంటారు. అలాగా ఇవాళ మన మొట్టమొదటి గెస్ట్ ప్రసాద్ కొమ్మరాజు గారు. సో ఆయన గురించి చెప్పాలి అంటే నేను చాలా ప్రిపేర్ అయ్యాను, బట్ చాలా తక్కువలో చెప్తాను, బికాజ్ ఎక్కువగా ఆయన నోటి నుంచి మనం తెలుసుకుందాం. సో ప్రసాద్ కొమ్మరాజు గారు ఈజ్ ఏ గ్రేట్ సింగర్. ఆయన చాలా టీవీ షోస్లో విన్నర్ అయ్యారు. ఆ తర్వాత చాలా సింగింగ్ షోస్లో ఆయన జడ్జ్ ప్యానెల్లో కూడా ఉండి చాలా సింగర్స్ని ఎంకరేజ్ చేశారు. సో ప్రొఫెషన్ పరంగా ఆయన సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ ఆయనకి ఆర్ట్స్ పైన ఉండే ఇష్టం ఆయనని ఇటువైపుకి ఎక్కువ సేవ చేసేలాగా చేసింది. సో కళల పట్ల ఆయనకి ఉన్న ఇష్టంతో ఆయన 45 years నుంచి ఈ ఫీల్డ్లో రాణిస్తున్నారు అండ్ ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అన్నమాట. ఆయన చాలా మంచి పోయెట్ అండ్ రైటర్ అని కూడా విన్నాము. సో ఇప్పుడు ఇవాళ మనం ఆయన గురించి చాలా తెలుసుకుందాం. సో నమస్తే ప్రసాద్ గారు, బాగున్నారండి? బాగున్నాను, చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రిక్వెస్ట్ని మీరు మన్నించి వచ్చినందుకు ప్రికాసాకి. అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ యు ఆర్ ఫ్రెండ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ యు ఆర్ డూయింగ్ అన్ అమేజింగ్ వర్క్ ఫర్ ఆర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా యు ఆర్ రియలీ గ్రేట్ ఎట్ యువర్ వర్క్ అనేసి విన్నాను. యా, థ్యాంక్ యూ సబిత గారు. ముందుగా ప్రికాసా స్టూడియో ద్వారా ఇలా పాడ్కాస్ట్ చేస్తూ నన్ను పరిచయం చేద్దామనే ఐడియా రావటం, గత 2 వారాల క్రితం ఇక్కడ ప్రోగ్రామ్ చేయటం ఇదే స్టూడియోలో. ఆ సందర్భంగా మన మిత్రులైన ప్రేమ, తర్వాత కాశీ గారు, మీరు సబిత గారు, మీరందరూ నాకు బాగా చిరపరిచితులు అవ్వటం, ఇలా పాడ్కాస్ట్లో కలవటం ముందుగా చాలా సంతోషంగా ఉందండి. నన్ను పిలిచినందుకు ముందుగా ముఖ్యంగా ధన్యవాదాలు మీ ముగ్గురికి కూడా. తర్వాత ఇంతకు మీరు అన్నట్టుగా మీరు నా గురించి ఎక్కువ ఇంట్రడక్షన్ ఇచ్చారేమో అనిపించింది. నేను అంతకు తగ్గవాడిన కాదో తెలియదండి, కానీ కళలంటే మాత్రం తప్పకుండా ఆసక్తి మాత్రం ఉన్నది. ఆ రకంగా మనందరం ఒక రకంగా కళల్ని ఆస్వాదించే వాళ్ళమే, అభిమానించే వాళ్ళమే. ఈ రకంగా మన కళాకారులైన మన మిత్రులతో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం ఇంకొన్ని వివరాలు తెలుసుకొని నేను తెలుసుకుంటాను, మన ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు. మీరు రెడీనా అండి? తప్పకుండా. సో ప్రేమతో మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ప్రసాద్ గారు, మీ చైల్డ్హుడ్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఉంది. సో మీరు చేసిన అంటే ఐ మీన్ లైక్ మీరు చాలా థింగ్స్లో ఇప్పుడు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్, మోస్ట్ టాలెంటెడ్, కానీ టాలెంటెడ్ పర్సన్కి కూడా బిగినింగ్ స్టేజ్ అనేది ఉంటుంది చాలా. సో నాకు అలాంటి ఒక చైల్డ్హుడ్లో మీరు చేసిన థింగ్స్, అల్లర్లు కానీ లేకపోతే సాంగ్స్ వాట్ ఎవర్, ఆర్ మీరు చాలా అంటే ఇప్పుడు బిగ్ పొజిషన్లో ఉన్నారు, బట్ మీ ఎర్లీ లైఫ్లో మీ ఎడ్యుకేషన్ కానీ అది అంతా ఎట్లా ఉంటుంది? తప్పకుండా అండి. నేను యాక్చువల్గా పుట్టింది పెరిగింది విజయవాడలో అండి. తర్వాత మా తాతగారి దగ్గర నా చిన్నతనం అంతా జరిగింది. అంటే అక్కడ విజయవాడలో ఎడ్యుకేషన్ బాగుంటుందని నన్ను మా పేరెంట్స్ అక్కడే ఉంచడం జరిగింది. తర్వాత హై స్కూల్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో కంటిన్యూ చేశాను. అంటే అక్కడ స్కూల్కి వాలడిక్టేరియన్గా వచ్చాను తర్వాత. ఆ తర్వాత వెస్ట్ గోదావరిలోనే నాది ఇంటర్మీడియట్ కూడా అవ్వటం, తర్వాత మళ్ళీ విజయవాడకి రావటం గ్రాడ్యుయేషన్కి, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ టెక్ ఎలక్ట్రానిక్స్ చదవటం, ఇలా విద్యాభ్యాసం అంతా కొనసాగింది ఒక లైన్ లాగా. ఈ లైన్లో పార్ట్ ఆఫ్ ది లైఫ్ ఉన్నది మ్యూజిక్ అండి. మొదటి నుంచి కూడా చిన్నప్పుడు మా పిన్ని గారు బాగా పాటలు పాడుతుండేవారు ఇంట్లో. తను పాటలు పాడటం, ఆ పాటలు వినటం, అవి అనుకరించాలని ప్రయత్నం చేయటం, అందుకే ఆ రకంగా తను నాకు నేర్పని గురువు అయినట్టుగానే చెప్పాలి. ఇంట్లోనే మ్యూజిక్ అలా వచ్చేసింది. ఆ రకంగా చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 4-5 ఏళ్ళ నుంచే కూడా సంగీతం బాగా ఇంట్రెస్ట్ ఉండటం జరిగింది. తర్వాత స్కూల్స్లో ప్రైజెస్ రావడం, ఫస్ట్ ప్రైజెస్ వచ్చి తర్వాత స్టేట్ లెవెల్కి వెళ్ళడం, అలావన్నీ జరగడం వల్ల కూడా బాగా ఎంకరేజ్మెంట్ వచ్చింది పేరెంట్స్ దగ్గర నుంచి. తర్వాత నేను వయలిన్ నేర్చుకున్నాను విజయవాడలో వచ్చిన తర్వాత. ఆ రకంగా స్థిరపడింది సంగీతం అనేది. కర్ణాటక సంగీతం నేర్చుకోవాలని అభిరుచి రావడం. ఆ తర్వాత
ఆ, కొంతకాలం ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేసి అమెరికా వెళ్ళటం జరిగిందండి. అమెరికా వెళ్ళి నేను ఆల్మోస్ట్ 30 ఏళ్ళు దాటింది. ఓకే. అక్కడ కూడా నేను కొంత సంగీతం నేర్చుకున్నాను మన కొంతమంది గురువుల ద్వారా. సునీత మిశ్రా గారని హిందుస్థానీ కూడా నేర్చుకున్నాను. ఓకే. సో ఆ రకంగా నాతో పాటు ప్రయాణం చేస్తూ వచ్చిందండి సంగీతం ఇప్పటిదాకా ఉంది. సో అది భగవంతుడి అనుగ్రహంగా నేను భావిస్తాను. దట్స్ గుడ్ అండి. సో మీరు మొట్టమొదటిగా పాడిన పాట ఏమన్నా గుర్తుందా స్టేజ్ షోలో? తప్పకుండా గుర్తుందండి. నాది మొట్టమొదట పి. సుశీల గారి వాయిస్ అండి. ఓకే. చిన్నప్పుడు సుశీలమ్మ వాయిస్ దగ్గరే ఉండేది అనేవాళ్ళు. నాకు ఆల్మోస్ట్ 10వ తరగతి వచ్చే వరకు కూడా సుశీల గారి వాయిస్ లాగా ఉండేది చాలా. ఓకే. అందులో నేను మా ఊరికి అంటే చుట్టుపక్కల మా చుట్టాలింటికి వెళ్ళినప్పుడల్లా కూడా అడిగి అడిగి పాడించుకునేవాళ్ళు. పాడించుకోవడం కాకుండా అక్కడ చిన్న చిన్న సభ లాంటిది పెట్టి అందరిని పిలిచి మరి అవే పాటలు సుశీల్ గారి పాటలే అడిగేవారు అనమాట. ముఖ్యంగా నాకు బాగా గుర్తుండి నాకు బాగా ఇష్టమైన పాట అమెరికా అమ్మాయిలోది ఇదివరకు పాడన తెలుగు పాట. అది చాలా ఇష్టంగా ఉండేది, అది పాడుతుండేవాడిని. అది మీరు మా కోసం పాడించి వినిపిస్తారు. ఇప్పుడు సుశీల్ గారి లాగా ఉండదు. యా. కోవెల గంటల గణగణలో గోదావరి తరగల గలగలలో, కోవెల గంటల గణగణలో గోదావరి తరగల గలగలలో, మావుల తోపుల మోపుల పైన మసలేగాలుల మిసమిసలో, మంచి ముచ్చాల పేట మధురామృతాల కోట, ఒక పాట పాడనా తెనుగు పాట, పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెనుగు పాట. వావ్, సో సూతింగ్ అండి. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. యా, తెలుగు భాష పైన ఈ పాట చాలా చాలా బాగుంది. ఎస్. సో ఇది మీకు మోస్ట్ ఫేవరెట్ సాంగ్ లేకపోతే ఫస్ట్ పాడిన? ఇది మొట్టమొదటి చిన్నప్పుడు నేను చిన్నప్పుడు సుశీలమ్మ గారి పాటలు పాడుతుండగా ఆ సిరీస్లో బాగా ఇష్టమైన పాట అండి. ఓకే. తర్వాత కొన్ని ఘంటసాల మాస్టర్ పాటలు బాగా ఇష్టంగా పాడిపించి కష్టమైన పాటలు ప్రాక్టీస్ చేస్తూ పాడేవాడిని. కాలక్రమేణా నేను హై స్కూల్ దగ్గరికి వచ్చేటప్పటికి బాలు గారు అంటే అమితమైన అభిమానం ఏర్పడింది. ఎందుకో తెలీదు. ఆయన వాయిస్ వింటూ ఉంటే అలా మాయమర్చిపోవడం. మా సిస్టర్ కూడా నాతో పాటు, నాకు మా సిస్టర్కి పోటీ ఉండేదన్నమాట. తను వి రామకృష్ణదాస్ పాటలు బాగా తను లైక్ చేసేది. నేను బాలు గారి పాటలు ఇష్టపడుతుండేవాడిని. ఘంటసాల మాస్టర్ పాటలు ఇద్దరికి ఇష్టమే. సో ఆ రకంగా ఒక దీన్ని ఏమంటారు చూస్తారు, ఒక ఇష్టం, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ లాగా అప్పట్లో బాలు గారితో ఫాలో అవుతుండేవాళ్ళం అనమాట అన్ని పాటలు. సో అలా ఇప్పటికీ బాలు గారు అంటే ఉన్నది అభిమానం అన్నమాట. అదే అండి, బాలు గారి వాయిస్ ఈజ్ మ్యాజిక్ అసలు. తర్వాత ఇందాక మాట్లాడుతూ గుర్తు చేసుకుంటున్నాం అనమాట. నేను పాడుతా తీయగలో రావాల్సింది ఇక్కడికి, బాలు గారిని కలవటం జరిగింది సారథి స్టూడియోస్లో. నేను అప్పుడే అదే ఏడాది నేను అమెరికా ప్రయాణం చేయాల్సి వచ్చింది, మాస్టర్స్లో సీట్ రావడం. బాలు గారు ఎంకరేజ్ చేశారు, ఈ వస్తూనే ఉంటాయి ఆయన ఈ ప్రోగ్రామ్స్, కెరియర్ ముఖ్యం, లైఫ్ ముఖ్యం అని చెప్పేసి ఆయన ఆల్మోస్ట్ కళ్ళమ నీళ్ళు ఆయన ముందు పెట్టుకుని ఆయన పాదాలకు నమస్కారం చేసుకుని ఇంకా అలా యూఎస్ వెళ్ళిపోయాను. తర్వాత భగవంతుడు ఇంకో రకంగా కూడా ఆయనతో పాడే, ఆయన ముందు ప్రైజ్ తీసుకునే అవకాశం కూడా ఇచ్చారు తర్వాత అనమాట. ముందు చెప్తాను మీకు. థ్యాంక్ యూ. సో దట్స్ సో ఇన్స్పైరింగ్ యాక్చువల్లీ. సో దీని నుంచి నేను అనుకోవచ్చా, మీ ఇన్స్పిరేషన్ మీ పిన్ని గారితో స్టార్ట్ అయ్యి తర్వాత ఘంటసాల గారు, తర్వాత బాలు గారితో కంటిన్యూ అయింది అని తప్పకుండా అండి. షూర్. మా ఇంట్లో కూడా ఇంకా కొంతమంది సంగీతం తెలిసిన వాళ్ళు ఉన్నారు. మా మదర్ కూడా పాడతారు యాక్చువల్గా. ఆ రకంగా మేము ఇంట్లోనే ఈ పాటల ప్రస్థానం ఉన్నందువల్ల అలా అది బలపడిందని చెప్పాలి. ఇంట్లో మా చుట్టాల పిల్లలందరూ, మా కజిన్స్ అందరూ కూడా పాడుతూనే ఉంటారు అనమాట. ఏ ప్రోగ్రామ్స్ అయినా మేము ముందు ఫస్ట్ గానా బజానా, తర్వాత ఖానా అనమాట. అలా ఉండేది. సో మీ కజిన్స్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా సాంగ్స్ పైన ఇంట్రెస్ట్ అది కంటిన్యూగా ఉందా? కొంతమందికి ఉన్నదండి. మా అంటే రకరకాల అమెరికాలో కూడా ఉన్నారు కొంతమంది, తర్వాత ఇక్కడ ఇండియాలో కూడా ఉన్నారు. కొంతమంది ఏమో సాయి డివోటీస్గా ఉండి సాయి భజన్స్ పాడుతూ ఉంటారు. సో అలా రకరకాల ఫ్యామిలీస్లో మేము అందరం కలిసినప్పుడల్లా మాత్రం అందరం చక్కగా పాడుకుంటుంటాం హాయిగా అనమాట. నైస్ అండి. సో కాలేజ్లో మీరు ఇలా షోస్ చేస్తున్నారా? కాలేజ్ యూనివర్సిటీస్లో అలా పార్టిసిపేట్ చేశారు? ఎస్, కాలేజీలో అంటే నేను స్టేజ్ మీద పాడానండి చాలాసార్లు. అంటే ఈ కల్చరల్ ఈవెంట్స్ అప్పుడు, ఈ ఏదైనా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రార్థనా గీతాలు పాడటం, తర్వాత అనేక పోటీల్లో పాడాను. విడిగా నా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా సరదాగా మాకు ఇంట్రొడక్షన్ సాంగ్స్ అన్ని పాడించేవాళ్ళు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి
వెళ్ళినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ సారస్వత కళా పరిషత్ అని ఉండేది. దానికి నేను ఆర్టికల్స్ అవి రాస్తుండేవాడిని దాని పరిషత్తులో. నేను ఎంఎస్సీ టెక్ చదివాను అక్కడ. ఆ టైంలో కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమం అంటే నేను చిన్న చిన్న కవితలు కూడా రాస్తూ ఉండేవాడిని అదే టైంలో. తర్వాత నా కవితలకి ఓన్గా ట్యూన్ కట్టుకుని పాడటం, ఒక సొంత బాణి, అది అలా హాబీగా అలా ఉండేదన్నమాట. ఓకే ఓకే. మీరు ఫస్ట్ రాసిన పోమ్ ఏమన్నా చెప్తారా? గుర్తుందండి. ఒకటి అది నేను యాక్చువల్గా అది చాగరే గాన సభలోనే అది ప్రజెంట్ చేసినట్టు గుర్తు నాకు, చాలా ఏళ్ళ క్రితం. అప్పుడు రాలేని కోయిలమ్మా రాగాల సందేశం పంపింది, తానేమో రాబోనని మేఘాలతో కబురంపింది, ఎవరికి విన్నవించను ఈ విరహ వేదన, ఏమని నివేదించను ఈ మధుర భావన, రాలేని కోయిలమ్మా రాగాల సందేశం పంపింది. ఇది ఒక కవితగా రాసుకుని సరదాగా పాడుకున్నాను. చాలా చాలా బాగుందండి. సో ఇది మీరు ఫస్ట్ రాసిన కవిత? ఫస్ట్ అని గుర్తులేదు కానీ చాలా చాలా రాస్తుండేవాడిని నేను చిన్నప్పుడు. స్పాంటేనియస్గా ఏది గుర్తొస్తే, ఇప్పుడు ఆ పూల లత మీద గుర్తొస్తే ఒకటి రాస్తుండేవాడిని ఇలా చిన్నప్పటి నుంచి అలాగా. అది ఇదేంటంటే నేను నాకు బాగా నచ్చి అప్పుడు ప్రైజ్ కూడా తెచ్చిన కవిత అనమాట. అందుకని ఇది ప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు మీరు మాట్లాడుతున్న నాకు 2 questions వచ్చాయి, బట్ ఐ విల్ గో వన్ బై వన్. సో ఫస్ట్ ఈ పోయంకి మీనింగ్ ఏమన్నా అంటే ఐ మీన్ లైక్ వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్? అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఏది కనిపిస్తే దానిపైన మీకు ఇన్స్పైర్ చేస్తే వెంటనే ఇది రాయడానికి ఏమి ఇన్స్పిరేషన్? కొంతమంది మహానుభావులు ఉన్నారండి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఆయన కీట్స్ అనండి, షెల్లీ అనండి, ఇంగ్లీష్లో ఎటువంటి నేచర్ పోయిట్స్ ఉన్నారో వాళ్ళందరికంటే కూడా నాకు చాలా మనసులో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న రచయిత కవి దేవులపల్లి గారు. తర్వాత దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు ఉన్నారు. ఆయన నేచర్ మీద కానీ, ఏదైనా ఒక ప్రకృతి మీద ఉన్నటువంటి వస్తువుల మీద కానీ ఆయన టచ్ చేసినంత కవితా స్ఫృతి కానీ, కవితా స్పృహ కానీ, అది మనం చూస్తుంటే ఎంత భావుకత ఉన్నదా అనిపిస్తుంది. అవన్నీ ఇన్స్పిరేషనే. అవి చాలా చదువుతుండేవాడిని పుస్తకాలు చిన్నప్పటి నుంచి కూడా. తెలుగు సాహిత్యం అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ రకంగా చదివి ఇందులో ఈ భావం ఇలా ప్రకటించారా, మనం కూడా దీన్ని ఇలా చేయొచ్చా అనేటువంటి ఐడియాస్ వస్తుండటం వల్ల అలా రాయాలనిపించేది అనమాట. నైస్. సో అయితే నేను ఇప్పుడు మీకు ఒక చిన్న ఛాలెంజ్ అని లేను, బట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. నేను ఇప్పుడు కొన్ని వర్డ్స్ ఇస్తాను లేదా పంచభూతాలు. సో దాంట్లో ఏదో ఒకటి తీసుకొని మీరు పోయం కానీ లేదా దాన్ని ట్యూన్ చేసి సాంగ్ లాగా కానీ ఏమైనా చేస్తారా? సో అసలు పంచభూతాలు అనేది మంచి టాపిక్ అండి. ఎందుకంటే అందులో ఉన్నటువంటి 5 కూడా మనిషికి మనుగడకి ఉపయోగపడేవే. గాలి అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే ముక్కు మూసుకుని 3 నిమిషాల మించి ఉండలేము కదా ఎవరైనా కూడా. సో ఆ గాలి మీద ఒక ట్రై చేస్తాను చిన్న కవితా రూపంలో చెప్పడానికి. ఇది ఇప్పటికప్పుడు జస్ట్ ఆసుగా అని చెప్తున్నాను, ఇది ప్రిపరేషన్ ఏం లేదు అన్నమాట. సో గాలి ఎలా చెప్తే బాగుంటుంది? సకల జనులకు జీవనాధారమైనటువంటి సన్నిధి, పంచభూతములలో ప్రముఖమైన పెన్నిధి, పంచభూతములలో ప్రముఖమై నిలిచిన పెన్నిధి, పరిమళాలను మోసుకొచ్చే ఆ చల్లని గాలి, పర్యావరణంలో ప్రముఖముగా నిలిచి సాగాలి. ఎవ్రీ సెంటెన్స్ చాలా మీనింగ్ఫుల్గా ఉందండి. ఎయిర్ లేకుండా కష్టమే. అందరూ ఫుడ్, వాటర్ ఇట్లా అంటారు. ఫస్ట్ ఎయిర్ ఉండాలి. కరెక్ట్. నైస్. సో నైస్. చిన్న ప్రయత్నం అంటే ఇంకా బాగా రాయొచ్చు, కొంచెం రాయొచ్చు, కానీ అంటే స్పాంటేనియస్ మీరు 5 seconds కూడా థింక్ చేయలేదు. నేను అడగగానే వెంటనే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇంత మంచిగా కవిత చెప్పారు ఇప్పటికిప్పుడే. సో నాకు ఒక క్వశ్చన్ అడగాలని ఉంది, దో ఇట్స్ సో పర్సనల్, బట్ ఐఎమ్ టేకింగ్ దట్ లీనియన్స్. సో మీరు మ్యామ్ కోసం అంటే మీ వైఫ్ కోసం ఎప్పుడన్నా ఏదైనా పాట డెడికేట్ చేశారా, లేదా పోయం అప్పటికప్పుడు తన కోసం కవిత ఏమైనా రాసారా? షూర్ అండి. తనకి మా పెళ్ళి అయ్యి 1988లో మా పెళ్ళయింది. నా మిస్సెస్ పేరు పద్మావతి, వాళ్ళది హైదరాబాదే. మా పెళ్ళికి ముందు కొంచెం టైం దొరికింది మా, అంటే నిశ్చితార్థం అయిన తర్వాత ఒక ఆల్మోస్ట్ ఒక 6 నెలల టైం దొరికింది. అప్పుడు
ఇలాగే నాకు పాటలు ఇష్టం, కవితలు ఇష్టం తనకు కూడా తెలుసు కాబట్టి నేను రాస్తున్నవాడిని, నేను రాసినవి కూడా చూపిస్తుండేవాడిని. ఓకే. తను కూడా వాటిలో తనకి నచ్చింది కూడా సెలెక్ట్ చేసి చెప్తుండేదనమాట. సో ఆ రకంగా నాకు బాగా కంపాటబుల్ అయినటువంటి లైఫ్ పార్ట్నరే దొరికిందనమాట. తర్వాత మంచి మంచి ఇందాక అనుకున్నాను చూసారా, బాలుగారి పాటల్లో అవి, ముఖ్యంగా బాపు గారి సినిమాల్లో అవి, విశ్వనాథ్ గారి సినిమాల్లో అవి, ఆయన రాసిన పాటల్లో కొన్ని కొన్ని పాటలు తనకు కూడా చాలా ఇష్టం అనమాట. మీరు తన కోసం పాడి వినిపించారా డెడికేషన్? షూర్ చేశాను. అందులో ఒకటి మీకు వినిపిస్తాను కూడా. యా యా ప్లీజ్. ముచ్చట గొలిపే మొగలి పొత్తుకు ముళ్ళు వాసన ఒక అందం, అభిమానంగల ఆడపిల్లకు అలకా కులుకు ఒక అందం, ఈ అందాలన్నీ కలబోసా నీ కొంగుకు చెంగున ముడివేస్తా, ఇది ఎన్నో కలల కలనేత, నా వన్నెల రాశికి సిరిజోత, నా వన్నెల రాశికి సిరిజోత. వావ్! ఇంత మంచిగా పాడేసి. థ్యాంక్ యూ. యా ఇది రాజేంద్ర ప్రసాద్ గారు పెళ్లి పుస్తకం సినిమాలోది. ఓకే. అది బాలు గారి మైల్ స్టోన్స్లో వన్ ఆఫ్ ది మైల్ స్టోన్స్ అని చెప్పాలి. అంత పెళ్లి మంచి పాట. పుస్తకం మూవీ పెళ్లి బ్యూటిఫుల్ పుస్తకం. మూవీ. యా Yes. సాంగ్స్ కూడా బాగుంటాయి. అవును. అసలు ఒక అభిరుచి గల దర్శకుడికి బాలు గారు లాంటి సంగీతం ఒక ఒక గాయకుడు తోడైతే ఎన్నో మనకి అద్భుతాలు వచ్చినట్టుగానే ఒక్కొక్క పాట మనకి ముఖ్యంగా విశ్వనాథ్ గారి సినిమాలో, బాపు గారి సినిమాల్లో కానీ, ఇంకా వేరే ఎంతమంది తీసుకున్నా కానీ ఆయన గొంతులోంచి రాలిన ప్రతి పాట ఒక ఆణిముత్యం కదా, అలా నిలిచిపోయింది అనిపిస్తుంటుందండి. అవునవునండి. సో అయితే మీకు సాంగ్స్ పైన ఇంత ఇష్టం ఉంది, ఆర్ట్స్ పైన ఇంత ఇష్టం ఉంది, మీరు ఇటు ఫీల్డ్లో ఎందుకు రాలేదు? వై డిడ్ యూ గో టు అదర్ ఫీల్డ్? అదండి, యాక్చువల్గా అప్పుడు మాకు ఎలా ఉండేదంటే అండి, ఈ సంగీతం కానీ లేకపోతే మరేదైనా ఆర్ట్ ఫామ్ కానీ దీన్ని పూర్తిగా నమ్ముకుని వెళ్ళిపోవటానికి అది ఒకటి కొంత భయం ఉండేదండి నిజంగా చెప్పాలంటే. దీన్ని నేను పూర్తిగా నేను బాగా పాడతాను లేదా నేను బాగా రాస్తాను వెళ్ళిపోదాం అంటే అది ఎందుకని ధైర్యం చేయలేకపోయాం. అందులో సెకండ్ థింగ్ ఏంటంటే బాగా చదువులో కూడా ఉన్నాం కాబట్టి, బాగా ఎకడమిక్స్గా బాగా ఉన్నది కాబట్టి, అంటే ఈ వచ్చిన విద్య ఎక్కడికి పోదు. మనం దీని ఏమంటారు, ఎకడమిక్స్గా ఏదైనా మంచి ఒక ఫీల్డ్లో సెటిల్ అయిన తర్వాత దీన్ని పర్సూ చేయొచ్చులే అని అనుకున్నాను తప్పితే పూర్తిగా దీన్నే వచ్చేసేసి చదువుని కాలరాద్దామని అనుకోలేదన్నమాట. మీకు ఉదాహరణ చెప్పాలంటే మా అబ్బాయి కూడా బాగా పాడతాడండి. తను డాక్టర్. తను డాక్టర్ కాకముందు కూడా తను చాలా బాగా సంగీతం నేర్పించాం. ఒక 1 year తను యాక్చువల్గా ఇండియన్ ఐడల్కి వద్దాం అని అనుకున్నాడు డాక్టర్గా చదువుతూ. అప్పుడు మేము ఇలాంటి మీరు అడిగిన ప్రశ్న ఎలాంటి సందిగ్ధతే వచ్చింది, మనకి ఏది ముఖ్యం అని చెప్పేసి. అప్పుడు ఏమైండేదంటే లైఫ్లో ఒక 1 year పోయేది, ఇండియన్ ఐడల్ గెలిచేదో వచ్చేదో తెలియదు, కానీ ఇక్కడ మళ్ళీ మెడికల్ విద్య కుంటుపడి అప్పుడు మేము ఒకటే సజెస్ట్ చేసాం, ముందు ఎకడమిక్స్గా సెటిల్ అయ్యి తర్వాత నీకున్న సంగీతాన్ని సో నా విషయంలో కూడా అదే నిర్ణయం తీసుకున్నాను. ఎకడమిక్స్లో ఒకసారి బ్రేక్ వస్తే మళ్ళీ ఒకసారి ఇంట్రెస్ట్ పోతుంది. ఇదేమో సంగీతం అనేది ఏంటంటే దీన్ని ఇప్పుడు చూస్తున్నాం కదా, మన రియాలిటీ షోస్ చాలా వస్తున్నాయి మనకి, బోల్డ్ మంది వచ్చేస్తున్నారు. ఇది ప్రొఫెషనల్గా తీసుకుని ఎంత నిలబడగలం అనేది ఛాలెంజింగ్ పార్ట్. అలానే చేస్తున్న వాళ్ళు ఉన్నారు, నేనేం డిస్కరేజ్ చేయట్లేదు వాళ్ళని. దాన్నే ఒక పట్టుదలగా వెళ్ళిన వాళ్ళు కూడా బాగానే దే ఆర్ ఫ్లరిషింగ్. సో ఇప్పుడు మీకు ఇలాంటి ఒక ఒపీనియన్ ఉంది కదా, అకాడమిక్స్ పైన ఫోకస్ చేసి తర్వాత దీన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ని ప్యాషన్ని కూడా అని చెప్పేసి. సో ఇప్పుడు యూత్కి అంటే చాలామంది కూడా అంటే ఎక్కువ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు పర్సీవ్ చేస్తుంది ఏదో పక్కన పెట్టేసి ఈ ప్యాషన్ కోసం అని అదర్ థింగ్స్లోకి వెళ్ళిపోతున్నారు. అండ్ చాలా మనం చూస్తున్నాం, మీరు అన్నట్లుగానే చాలా సింగింగ్ షోస్లో అందరూ విన్ అవ్వలేరు. సో ఎవరో ఒకరే వస్తారు, మిగిలిన వాళ్ళందరికీ కూడా రికగ్నిషన్ వస్తుంది. బట్ ఏంటంటే వాళ్ళు విన్ అవ్వలేదు అనేసి అదొక డిప్రెస్డ్గా అయిపోవడం, తర్వాత సోషల్ మీడియా మనం చూస్తూనే ఉంటున్నాం. సో యూత్కి మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు చాలామందిని చూస్తుంటాను కదండి, అందరూ ఇందాక మీరు చెప్పినట్టుగా
నేను అనేక ప్రోగ్రామ్కి జడ్జింగ్ ప్యానెల్లో ఉన్నాను యూఎస్ఏలో. ఈ తానా ఆట, తర్వాత నవయుగ్ అని, తర్వాత రాలీ ఇండియన్ ఐడల్ షో, ఇవన్నీ వీటన్నిటికీ నేను జడ్జింగ్ ప్యానెల్లో సిన్స్ దేర్ ఇన్సెప్షన్ ఉన్నాను. చాలామందిని సింగర్స్ని చూస్తూ ఉంటామండి వల్ల. ఎలా ఉంటుందంటే అండి, పాపం ఎంతో పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళు రియల్ పోటీలకు వస్తారు. కొంతమంది అయితే డిసప్పాయింట్ అయిపోతారు, ఈ గెలవలేకపోయానని చెప్పేసి. అది నెగిటివ్గా కూడా పనిచేస్తుంది వాళ్ళ మీద. కానీ మనం ఎలా తీసుకోవాలి, నా ఉద్దేశం ఏంటంటే పర్సనల్గా, మీరు సంగీతం బాగా నేర్చుకోవాలండి ఫస్ట్. ఏదో ఒక పాట బాగా పాడాను కాబట్టి నేను వెళ్తే ప్రైజ్ రాలేదు వచ్చింది అలా అనుకోకుండా, సంగీతం అనేది రూట్స్, ఒక మ్యాథమెటిక్స్ ఎలాగో అది కూడా అంతేనండి. సంగీతం బాగా నేర్చుకున్నట్లయితే ఏంటంటే అప్పుడు మనకి ఇందులో ప్రైజ్ వచ్చిందా రాలేదా, గెలిచామా రాలేదా అనేటువంటి ఆ ఇన్ఫీరియారిటీ పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏంటంటే అందులో ఎప్పుడైతే స్ట్రాంగ్గా రూట్స్ ఉన్నాయో, పాటని పాటగా ఆస్వాదించగలుగుతారు వాళ్ళు, సంగీతాన్ని సంగీతంగా ఆస్వాదించగలుగుతారు. తర్వాత దానికి ముందు వాళ్ళకి అదే నేను కెరియర్గా తీసుకోవాలంటే తప్పనిసరిగా చేయొచ్చు. దానిలో కూడా గ్రేడ్స్ ఉన్నాయి, ఆల్ ఇండియా రేడియో రికగ్నైజ్ చేస్తుంది దానికి. కర్ణాటక సంగీతం అనండి, హిందుస్థానీ అనండి, లేదా మరొక జానర్ తీసుకున్నా కానీ, లేదా నాకు కర్ణాటక క్లాసికల్ బేస్ అక్కర్లేదు, నేను సినిమా పాటలు నమ్ముకుంటూ వెళ్తాను కూడా చేయొచ్చు. మెయిన్ భగవంతుడు ఇచ్చిన వాయిస్ ముఖ్యం అండి. తర్వాత దానికి సాధన ముఖ్యం. భగవంతుడు ఇచ్చిన వాయిస్ అనేది సౌండ్ బాక్స్ ఉంటే కనుక ఇంట్లో దాన్ని సాధన చేసుకున్న తర్వాత సానబెట్టుకుని దానికి రాణించేందుకు ముందు ప్రయత్నం చేయొచ్చు. కానీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు అన్నట్టుగా డిసప్పాయింట్ అనేది మాత్రం అవ్వకుండా ఉన్నట్లయితే వాళ్ళు తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తుందండి. సంగీత సరస్వతిని నమ్ముకుని నాశనం అయిపోయిన వాళ్ళు ఎవరు లేరండి. కాకపోతే దే హ్యావ్ టు ఫోకస్డ్ అండ్ కంటిన్యూస్ ప్రాక్టీస్ కంపల్సరీగా ఉండాలి. అండ్ వాళ్ళు ఏదైతే నమ్మారో దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అంతే. సో అయితే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చాలా మందిని చూస్తూ ఉంటాం. అంటే చాలా ఇలాంటి క్వశ్చన్స్, అంటే మీరు యాజ్ ఎ జడ్జ్గా ఉన్నారు కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు చెక్ విత్ యూ. ఇలా పార్షియాలిటీ చూపిస్తారు అని, లేకపోతే టాలెంట్కి అంటే టాలెంట్కి ఎక్కువగా కాకుండా అదర్ థింగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నట్లుగా పోర్ట్రే చేస్తున్నారు. బట్ మీరు జడ్జ్గా ఉన్నప్పుడు మీకు అలాగే ఏమన్నా సంథింగ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయా? మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల అవుతాయి, కానీ కొన్ని సంస్థల్లో మనకి, అంటే నేను ఒక్కనే సింగిల్ సోలో జడ్జిగా లేను కాబట్టి, 3-4 ఉంటాం కాబట్టి, ఎప్పుడు ఏదైనా ఒక వ్యక్తిని కానీ ఒక సింగర్ని కానీ మనం జడ్జ్ చేసేటప్పుడు వాళ్ళ వయసు, తర్వాత వాళ్ళు పాడినప్పుడు తీసుకున్న పాట, వాళ్ళు అందులో ఉన్నటువంటి సంగీతం, వాళ్ళ జానర్, ఇవన్నీ బేరీస్ వేస్తాం కాబట్టి, పార్షియాలిటీ అనేది అది చాలా నేను ఎలా చెప్పాలి దాని గురించి, అన్యాయమైన విషయం అండి. అది మనం దాని జోలికి వెళ్ళకూడదు అది. ఎందుకంటే మనం ఒక పిల్లవాడిని కానీ ఒక పిల్లని కానీ మనం వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మనం ప్రయత్నించాలి తప్పితే, బికాజ్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు కదా అని చెప్పేసి బాగా పాడిన వాళ్ళని అన్యాయం చేయడం అనేది సరస్వతీదేవికి ద్రోహం చేసినట్టు అవుతుంది. మేము ఎప్పుడు అలా చేయమండి. ఎందుకంటే వాళ్ళని, అందులో అమెరికా లాంటి దేశాల్లో ఏంటంటే అందరికీ తెలిసిపోతుంది, మీడియా అంతా చూస్తుంటుంది. బాగా పాడిన వాళ్ళు గెలవకుండా ఎందుకు పనికిరాని వాళ్ళని గెలిపిస్తే అది ఆబ్వియస్గా అది అందరికీ చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది. కండక్ట్ చేసిన టైంలో ఉన్నప్పుడు మీరు ఎవరన్నా అట్లా జరగడం చూసారా? అది కొన్ని చోట్ల జరుగుతుంటాయి అనుకోకుండా, కానీ మేమైతే ఎంకరేజ్ చేయండి అటువంటి వాటిలో. మేమైతే వాళ్ళు మాకు ఆర్గనైజర్స్ కూడా అదే చెప్తారు, బీ ఫెయిర్ ఆన్ ఎవ్రీబడి. అంతే. మనకి అప్పుడంటే మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మే ద స్ట్రాంగెస్ట్ పర్సన్ విల్ విన్ అనే కాన్సెప్ట్తోనే ఉంటుంది. కాబట్టి సో అది నేను మామూలుగా ఇలా టీవీలో చూస్తుంటాం కొన్ని మరి ఈ బైక్ ఒకకుండా ఈ మైకి ఇచ్చారేంటి, లేదా ఈ మైక్ ఒకకుండా ఈ బైక్ ఇచ్చారేంటి అని మనం తెలిసిపోతుంది మనకి. ఈవెన్ జడ్జే అవ్వక్కర్లేదు. అటువంటి సందర్భాల్లో మనం తెలిసి ఎటువంటి వాళ్ళు బయాస్డ్కి లోనవుతారో మనకి తెలియదు. సో బట్ నాకు మాత్రం మేము ఎప్పుడు అన్యాయం చేయలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, బాలు గారు పోయిన వెంటనే తానా వాళ్ళు నేషనల్ లెవెల్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేశారండి, ఆన్లైన్ ఉన్నది. దాని తానా బాలు గారు పోయిన ఆల్మోస్ట్ ఆయనకి స్మృత్యర్థమే చేశారు. ఓన్లీ ఆయన పాటల మీదే. దాదాపు అమెరికాలో చాలా స్టేట్స్ నుంచి వచ్చారండి. నేను తర్వాత పాడుతా తీగ విన్నర్ ఇంకొక అబ్బాయి ఉన్నాడు, తను ఇంకొక మేడం కూడా, ముగ్గురు జడ్జెస్గా ఉన్న ఆ ప్రోగ్రామ్కి. ఆన్లైన్లో కూడా ఉన్నది అది. ఆల్మోస్ట్ మాకు ఒక 2500 ఎంట్రీస్ వచ్చినాయి మొత్తం కంట్రీకి, అన్ని స్టేట్స్ నుంచి. అప్పుడు కొన్ని ఏంటంటే రికార్డ్ ఫిల్టర్ చేయడం, తర్వాత వాటిని లైవ్ షో లాగా చేశారు. అప్పుడు కానీ మేము ముందుగానే చెప్పాం, మీరు దీన్ని చీటింగ్ ఏం చేయకండి, మీరు డైరెక్ట్గా వీడియోనే రికార్డ్ చేయండి, లేకపోతే ఎక్కడో రికార్డ్ చేసి మాకు పంపించేసేస్తే బాగుంది, ఇంప్రెస్ అయిపోతాం కదా మనం చూసిన వెంటనే ఆడియో బాగుంది. సో అందుకని చెప్పాము. సో చీటింగ్ తావు లేకుండా చాలామంది లైవ్ రికార్డింగ్, వీడియో రికార్డింగ్ చేసి వాటిని ఎడిట్ చేసి వాటిని ఫిల్టర్ చేసి కాంపిటీషన్స్ కండక్ట్ చేసాం.
చాలా బాగా సక్సెస్ అయిందండి అది. సో బయాస్డ్కి ఎటువంటి తావు ఇవ్వటానికి అది మనస్కరించదండి అటువంటి వాటికి. గుడ్. ఓకే. సో మనం హ్యూమన్ బీయింగ్స్ ఓకే ఎవ్రీడే చాలా హ్యాపీగా అయితే మనం లేవము. సో ఒక్కొక్కసారి చాలా డల్గా అనిపిస్తుంది, లేజీగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనం ఏదో ఒక న్యూస్ చూసి చాలా సాడ్ అయిపోతాము. సో హౌ డూ యూ కీప్ మోటివేటెడ్ టు గెట్ ఇన్ టు ద నార్మల్ లైఫ్ అండ్ ఆల్? మనకి ఎనీ డిసప్పాయింట్మెంట్స్ వచ్చినా లేకపోతే కొంచెం లోగా ఫీల్ అయినా కానీ సంగీతం చాలా హెల్ప్ చేస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక్కొక్కసారి కొన్ని పాటలు వింటే ఇన్స్పిరేషన్ వస్తుందండి. ఆ పాటలు మనకి మనలో ఉన్నటువంటి స్థైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని ఇస్తాయి అన్నమాట. కొన్ని పాటలు వింటూ ఉంటే ఘంటసాల మాస్టారు ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి సినిమాలో ఒక పాట పాడారండి. అది ఎప్పుడు తలుచుకున్నా కానీ మనకి అసలు ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎస్పెషల్లీ మనం ఏదైనా ఇవాళ లేచి వాళ్ళంతా సంథింగ్ ఏదో సాడ్ ఇన్సిడెంట్ జరిగింది అతడే, ఇవాళ పొద్దున్నే లేచిన వెంటనే ఏం చేయాలో తోచట్లేదు అలా వచ్చినప్పుడు, లేదా నేను నిన్న ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను, నాకు జాబ్ లేదు అనే సందర్భాలు అలా వచ్చినప్పుడు కూడా మనకి సంగీతం ఎలా హెల్ప్ చేస్తుంటే కొన్ని పాత పాటలు అండి, మహానుభావులు ఎటువంటి పాటలు రాస్తారంటే, గాఢాంధకారమలము కొన్న భీతి చెందకు, సందేహపడక నీ సాగు ముందుకు జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, జంకు బొంకు లేక ముందు సాగి పొమ్మురా. అలా అసలు మనకి ఎంత ఇన్స్పైరింగ్గా కొన్ని పాటలు రాస్తారంటే, మీరు ఇప్పుడు సడన్గా అడిగితే కొన్ని నాకు గుర్తు రావట్లేదు కానీ చాలా మంచి పాటలు ఉన్నాయన్నమాట. అలా లోగా ఫీల్ అయినప్పుడు, లేదా చెదరిన వీణ రవళించేనా, జీవన రాగం చిగురించేనా, కలతలే పోయి వలపులే పొంగి మనసే లోలో పులకించేనా, మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. వాట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్ అండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. అండ్ ఆ వాయిస్ కూడా చాలా అంటే చాలా మెలోడియస్గా ఉంటుంది అండ్ చాలా సూతింగ్గా ఉంటుంది. అప్పుడు పాటలు తెలియని ప్రశాంతత మనకి, అసలు ఎంత కేర్స్ ఉన్నా ప్రశాంతత వస్తుంది. తర్వాత ఆ రోజు మనకి నేను ఇంకా బెటర్గా చేయగలను, లేదా నాకు ఈ రోజు ముందు బాగుంటుంది. మనకు తెలియదు కదండి, రేపనేది తెలియదు ఎలా ఉంటుందో. నిన్నటి జరిగిన దాని గురించి బాధపడుతూ ఇవాళ వేస్ట్ చేసుకునే బదులు రేపనేది బాగుంటుందేమో అనేటువంటి హోప్తో మనం ఈరోజు గడిపామనుకోండి, అదే మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ధైర్యం అనమాట. దానికి సంగీతం కానీ మనల్ని ప్రేరేపించుకునేటువంటి ఎనీ ఆర్ట్ ఫామ్. కొంతమంది ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్ మంచి ఆర్టిస్ట్, మా తాతగారు, మా మదర్ వాళ్ళ నాన్నగారు ఆర్ట్ చాలా బాగా గీస్తారు. మోహన్ ఆర్ట్స్ అని వాళ్ళకి సంస్థ ఉన్నదన్నమాట. తను తర్వాత వాళ్ళ ఫాదరు నఖ చిత్రాలు అంటే ఏంటంటే ఈ గోటుతో బొమ్మలు గీసేవాళ్ళు, ఎంబోజింగ్ ఆర్ట్ మీద. అంటే మనకి ఒక మనిషిని ఇలా ఎదుర్కొండా కూర్చుంటే వాళ్ళ రూపురేఖల్ని గోటుతో చేసేవాళ్ళు. తర్వాత మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళేమో పెయింటింగ్ అవి వేస్తుండేవాళ్ళు. అసలు ఒక కళాకారుడిగా నిజంగా ఒక కళాకారుడు అవటమే ఒక వరం అండి. మనకి ఈ జన్మలో మనకి కళ అనేది ఒకటి అబ్బిందంటే అది నిరుత్సాహానికి తావు లేదనమాట. ఆ కళ అనేది లోపల ఉందంటే వీఆర్ ఫుల్లీ వెల్దీ అని అర్థం అనమాట. కరెక్ట్. సో మీరు ప్రొఫెషనల్ లైఫ్ని అండ్ ఈ ప్యాషన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అమెరికాలో నేను 30 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అక్కడ స్థిరపడిన తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ మండే టు ఫ్రైడే అండి. ఇంకా ఫ్రైడే మధ్యాహ్నం వచ్చిందంటే ఇంకా మాకు ఈ పర్సనల్ లైఫే, ముఖ్యంగా కమ్యూనిటీతోటే నేను చాలా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. అంటే నేను అనేక సంస్థలకి చాలా చేదోడు వాదోడుగా పనిచేశాను. అంటే మా దగ్గర ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ సొసైటీ అనే సంస్థకి నేను ప్రెసిడెంట్గా చేశాను 6 ఏళ్ళు. తర్వాత దానికి ట్రెజరర్గా ఉన్నాను. తర్వాత దాని ద్వారా అనేక మంది పెద్ద పెద్ద కళాకారులను పిలిచామండి అమెరికాకి. యూ నేమ్ ఇట్, బాలమురళీకృష్ణ గారు, పండిట్ బ్రిజు మహారాజ్ గారు, తర్వాత ఏమో హరిప్రసాద్ చౌరాసియా గారు, సుధా రఘునాథన్ గారు, తర్వాత యూ నేమ్ ఇట్, పండిట్ విశ్వమోహన్ భట్, జాకిర్ హుస్సేన్, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచాం, ప్రోగ్రామ్స్ చేసాం. నా భాగ్యం ఏంటంటే మా సిటీలో పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం గారి ప్రోగ్రామ్ కూడా 2 సార్లు చేసాం మా సిటీలో. దానికి నేను కూడా వన్ ఆఫ్ ది ఆర్గనైజర్స్గా ఉండటం జరిగింది.
మా డ్యూక్ యూనివర్సిటీ క్యాంపస్లోనే ఒక ప్రోగ్రామ్ చేసాం. తర్వాత బాలు గారు, శైలజమ్మ, తర్వాత కల్పన, సుధా, మన శ్రీకృష్ణ వీళ్ళందరూ కూడా వచ్చారు. ఓకే. అది చాలా బాగా హిట్ అయింది. 25,000 మంది అటెండ్ అయ్యారు దానికి. తర్వాత ఇంకా నాకు పర్సనల్ లైఫ్లో నేను ఇందాక తెలుగు బడి అని ఒక సంస్థను రన్ చేస్తున్నామండి ఇక్కడ. ఓకే. దానికి నేను ప్రిన్సిపాల్గా ఉన్నాను. ఓ నైస్. మాకు ఒక 15 మంది టీచర్స్ ఉన్నారు. ఓకే. ఇంకా ఒక 15 మంది అసిస్టెంట్ టీచర్స్ ఉన్నారు. దాదాపు ఒక 250 మంది దాకా పిల్లలు ఎన్రోల్ అయి ఉన్నారన్నమాట. చిన్న చిన్న ఓకే. పిల్లల దగ్గర నుంచి మిడిల్ ఓకే. స్కూలర్స్ యుఎస్లో. ఓకే. దానికి మాకు గవర్నమెంట్ కూడా కొంచెం హెల్ప్ చేస్తూ సబ్సిడైజ్డ్ రేట్స్లో మాకు వాళ్ళ ప్రెమిసెస్ ఇచ్చినాయి స్కూల్స్ నడుపుకోవడానికి, క్లాస్ రూమ్స్ నడుపుకోవడానికి. సో దాని క్లాసులు నడుపుతున్న గత 15 ఏళ్ళుగా నేను ప్రిన్సిపాల్గా ఉన్నాను దానికి. టాటా అనే సంస్థ, ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ అనే సంస్థ, దానికి మా కమ్యూనిటీలో తెలుగు, మన పిల్లలకి తెలుగు రావాలి, ఇక్కడ పేరెంట్స్ రెగ్యులర్ స్కూల్ టైప్ లోనే. అది సండేస్ అండి, ఓన్లీ సండేస్, వీకెండ్స్ ఒక 2 hours ఉంటుంది క్లాస్ రూమ్. పిల్లలందరూ పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, పిల్లల్ని పంపిస్తున్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ ఎలాగ వస్తుంది బయటకు వెళ్తే, తెలుగు మాత్రం పెద్ద ప్రాబ్లం అయిపోయింది రావడం. మేమంతా ఏంటంటే మేము మనీ ఆశించట్లేదండి దానికి, స్వచ్ఛందంగా అందరూ వాలంటీరింగ్గా పిల్లలకి రావాలి అని చెప్తున్నాం. సో ఆ రకంగా అది నా పర్సనల్ లైఫ్లో అది నాకు చాలా ఫుల్ఫిల్లింగ్గా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంటుంది. అది మా పర్సనల్ యాక్టివిటీ. ఇంకా తర్వాత మాకు శ్రీ వెంకటేశ్వర టెంపుల్ ఆఫ్ నార్త్ కెరోలినా అని ఉందండి, ఎస్వి టెంపుల్ అంటాం. అది దాని గ్రౌండ్ బ్రేకింగ్ దగ్గర నుంచి కూడా మేము దాంతో కనెక్ట్ అయి ఉన్నాం ఆ టెంపుల్ తోటి. తర్వాత నేను దానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా చేశాను, బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా కూడా చేశాను, ఆ టెంపుల్కి ధర్మకర్తగా ఉన్నాను. మా టెంపుల్కి ఎంతోమంది మహనీయులు వచ్చి దాన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ పిట్స్బర్గ్ వెంకటేశ్వర టెంపుల్ లాగా దాన్ని తీర్చిదిద్దారు. త్రిదండ చిన్నజీవ స్వామి వారు, గణపతి సత్యనారాయణ స్వామి గారు, తర్వాత పరిపూర్ణానంద స్వామి గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరినీ మేము దగ్గర నుండి ఆహ్వానించి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని, సో నాకు ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే ప్రతి శనివారం మేము సుప్రభాత సేవ చేస్తామండి. సుప్రభాత సేవ శనివారం నాడు నేను ఊళ్ళో ఉన్నానంటే వెళ్ళి సుప్రభాత్ అన్నమాచార్య కీర్తన పాడుకుంటాను. అన్నమాచార్య కీర్తన ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకటి వినిపిస్తాను మీకు ఈరోజు. నిసరి నిసా పమరి సని సరి పమరి నిసరి నిసా పమరి సని సరి పమరి రిమ పసనిద నీద పా పమరి మరిస నిసరిమ పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటాను, పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటాను, పొలసి ఆరగించే పొద్దాయనిపుడు పొద్దాయనిపుడు పొద్దాయనిపుడు, చెందిన మలి చుంగుల సింగారించుకునీనో, ఇందునే దేవరవలె ఇంటనున్నాడో, అందపు శ్రీ వెంకటేశుడాడి వచ్చెనిదే వీడే, అందపు శ్రీ వెంకటేశుడాడి వచ్చెనిదే వీడే, విందుల మా పొత్తుకుర వేళాయనిపుడు, నిసరి నిసా పమరి సని సరి పమరి రిమ పసనిద నీద పా పమరి మరిస నిసరిమ పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటాను, పొలసి ఆరగించే పొద్దాయనిపుడు పొద్దాయనిపుడు పొద్దాయనిపుడు. చాలా చాలా మధురంగా ఉందండి. ఇది అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామిని చిన్న కృష్ణుడితో పోలుస్తూ ఆ యశోదమ్మ రూపంలో రాసిన పాట అనమాట. సో అలా మేము సుప్రభాత సేవ చేసుకునేటప్పుడల్లా ఇలా నాకు పాడే అవకాశం దొరుకుతుంది మా టెంపుల్లో. ఇంకా పర్సనల్ యాక్టివిటీస్ అంటే ఇంకా చాలా చాలా ఉన్నాయండి నా లైఫ్. అసలు మీరు చాలా సింపుల్ గా ఉన్నారు, బట్ మీరు చెప్పే రోల్స్ అన్ని చాలా ఉన్నాయి. ఐ డోంట్ నో హౌ యు ఆర్ బ్యాలెన్సింగ్. అదండి, అంత భగవంతుడు ఇచ్చిన అవకాశం అండి. మనకి భగవంతుడు శక్తి ఇస్తే ఎన్ని పనులైనా చేయొచ్చండి. అవునండి, అది మన భగవంతుడు శక్తి ఇవ్వలేకపోతే డబ్బు ఇచ్చినా ఏం చేయలేం. శక్తి అనేది ఆ ఉత్సాహం అది ఆయనే ఇవ్వాలి. సో ఆ రకంగా టైం దొరికింది, అవుతున్నాయి పనులు అంతే. అండ్ మీరు గేమ్స్, స్పోర్ట్స్ అట్లా ఏమన్నా ఇంట్రెస్ట్ చూపిస్తారా? ఇక్కడ నేను మా విజయవాడ కాలేజీలో ఉండగా షటిల్ బ్యాడ్మింటన్ ఆడేవాడిని అండి. దానికి ఆల్మోస్ట్ బాగానే ఆడేవాళ్ళం అప్పుడు. తర్వాత ఈ చెస్లో కూడా కొన్ని వచ్చిన ట్రోఫీలు చెస్ కాంపిటీషన్స్లో, అది ఇష్టం.
తర్వాత ఏమో క్రికెట్ అయితే బాగా ఇష్టం. నేను ఆడలేదు కానీ బాగా చూస్తుంటాను. ఓకే. ఓకే. ఇక్కడ మనకి T20లు ఎన్ని జరిగినా అంటే మాకు అన్ని లైవ్ షోలు వస్తాయి కాబట్టి అన్ని టీవీలో చూడటం ఓకే. చాలా. తర్వాత యూఎస్లో కూడా మనం ఒక కొత్తగా మ్యాచ్ జరిగినప్పుడు కూడా వెళ్ళామన్నమాట న్యూయార్క్లో. ఓకే. మా అబ్బాయి వాళ్ళు న్యూయార్క్లోనే ఉంటారు. సో అక్కడికి తర్వాత యూఎస్ ఓపెన్ టెన్నిస్కి రెగ్యులర్గా వెళ్తుంటాం అక్కడే దగ్గర లోకల్. సో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరండి? నా ఫేవరెట్ ఇద్దరు ముగ్గురు ఉన్నారండి. సచిన్ తెందూల్కర్ అయితే నెంబర్ 1. తర్వాత కోహ్లీ, విరాట్ కోహ్లీ కూడా చాలా ఇష్టం. పాత వాళ్ళలో అయితే సునీల్ గవాస్కర్ కూడా చాలా ఇష్టపడేవాడిని. ఓకే. ఓకే. మొన్న యాక్చువల్గా అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు వాషింగ్టన్ డీసీలో కన్వెన్షన్ జరిగిందండి. 2 yearsకి ఒకసారి చేసే కన్వెన్షన్ జరిగినప్పుడు గవాస్కర్ తర్వాత ఏమో కపిల్ దేవ్ ఇద్దరిని ఇన్వైట్ చేశారు. సో వాళ్ళని కూడా ఇన్ పర్సన్ దగ్గర నుండి చూసే అవకాశం దొరికింది. తర్వాత అలా క్రికెట్స్ వాళ్ళందరూ కూడా లెజెండ్స్, ఐకాన్స్ అనమాట చిన్నప్పటి నుంచి. మీరు చాలా మంది అంటే మీ ఫేవరెట్ పీపుల్ని కలిసారు, లైక్ బాలు గారు, తర్వాత ఇప్పుడు సునీల్ గవాస్కర్ గారు. సో వీళ్ళందరినీ మీట్ అయినప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా అనిపిస్తుంది? నిజంగా గ్రేట్ ఫీలింగ్ అండి. అసలు వీళ్ళందరినీ నేను మామూలుగా ఇక్కడ ఇండియాలోనే ఉండి లేకపోతే ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంటే అసలు వాళ్ళని ఇంత దూరం నుంచి కూడా చూసే అవకాశం కూడా వచ్చేది కాదు. భగవంతుడు ఇచ్చిన అవకాశం వల్ల అక్కడ వెళ్ళటం, అక్కడ ఏదో కొంత కమ్యూనిటీలో ఇన్వాల్వ్ అవ్వటం, దాని కొన్ని పొజిషన్స్లో ఉండటం వల్ల ఏమైందంటే ఆల్మోస్ట్ యూ నేమ్ ఇట్ చాలా మందితో పాడానండి పర్సనల్గా. పెద్ద పెద్ద సింగర్స్తో, ఫీమేల్ సింగర్స్తో, మేల్ సింగర్స్తో అందరితో పాడాను. సునీత గారు, తర్వాత ఏమో సుమంగళి గారు, తర్వాత అంజనా సౌమ్య, తర్వాత యూ నేమ్ ఇట్ ఆల్ పెద్ద పెద్ద సింగర్స్ అందరితో పాడాను. ఆన్ స్టేజ్ షేర్ చేసుకునే అవకాశం దొరికింది. మణిశర్మ గారి మ్యూజిక్ దాంట్లో బ్యాండ్లో పాడాను. శ్రీకృష్ణ నేను కలిసి పాడాను. తర్వాత గురువురు శ్రీ రామాచారి గారు ఇక్కడే ఉంటారు. తర్వాత ఏమో ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరితో పాడే అవకాశం దొరికింది. అందరూ కలిసి మళ్ళీ ఈవెంట్ జరిగినప్పుడల్లా వాళ్ళతో ఒకటి కలిసి పాడటం అవకాశం దొరికింది. ప్రీతమ బాలు గారు ఎదురుకుండా పాడి ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. అది ఆంధ్రప్రదేశ్ ఫిజిషియన్స్ ఆఫ్ నార్త్ అమెరికా అని అట్లాంటాలో ఒక సంస్థ వాళ్ళు బాలు గారిని విత్ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ పరివారం అందరినీ, సుధాకర్ గారి ఫ్యామిలీ అందరూ వచ్చారు. వాళ్ళ అబ్బాయి అందరూ కూడా పిలిచినప్పుడు ఆ సభలో మమ్మల్ని కూడా పిలిచారు. మా అబ్బాయిని నన్ను కూడా పిలిచారు. ఆయన ముందు పాడి ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. ఆ పాట మీకు పాడి వినిపిస్తాను. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా అది పాడి ఇచ్చాను. తర్వాత అదే రోజు చాలా మంచి పాట అనమాట. అది ఇంటింటి రామాయణం అనే సినిమాలో అది వేటూరి గారి పాట. తర్వాత నాకు బాలు గారి పాటల్లో బాగా ప్రైజ్ తెప్పించిన పాట కూడా ఆయనతో మేమందరం కలిసి స్వామినారాయణ టెంపుల్ అవన్నీ కూడా టూర్ లాగా అరేంజ్ చేశారు. అప్పుడు అట్లాంటిలో మేము ఒకే హోటల్లో ఉన్నాం అందరం కలిసి. అప్పుడు అందరం కలిసి కొన్ని టెంపుల్స్ని ఇలా అన్నీ వెళ్ళినప్పుడు బాలు గారితో ఆయన హోటల్లో ఆయన రూమ్లో కూర్చుని చెప్పాను, బాలు గారు మీరు పెట్టిన బెడ్షీట్ ఇది, మీరు పాడిన పాటలు ఎన్నో పాటలు పాడి ప్రైజులు తెచ్చుకున్నాను, అది మీకే భాగ్యం అంటే ఆయన చాలా నవ్వేసి అవన్నీ మనకన్నీ భగవంతుడు ఇచ్చిన పాటలు అయ్యావని నేను రాశానే చెప్పవని పాప ఆయన సింప్లిసిటీ చెప్పండి. ఆయన పాడి అంతమంది మన గుండెలో నిలిచిపోయిన ఆయన ఎంత నేను రాసిన పాట కదా అది అని అసలు ఆయన పాడినా కూడా ఆయన క్రెడిట్ తీసుకుని వెళ్ళలేదనమాట. అటువంటి పాట ఒకటి ఏంటంటే సంబరాల రాంబాబు అనే సినిమాలో అనమాట. నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు, నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు, నీ కళలే సాటిలేని పాఠాలు ప్రేమకు, నువ్వు లేక నువ్వు రాక విడలేవు కలువలు, జాబిల్లి నీలాలి పాపలకు జోలలు, మామ చందమామ వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత, మామ చందమామ. చాలా చాలా సూతింగ్గా ఉందండి. మీరు పాడుతుంటే పాత పాటలు ఇంకా పాడించుకోవాలనిపిస్తుంది, ఎంత మధురంగా పాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీ లైఫ్ని ఒక పాటతో డిస్క్రైబ్ చేయాలి అంటే ఏ పాట మీకోసం మీరు
ఒక్క పాటతోనా? ఒక్క పాటతో అంటే కష్టమేనండి. ఎలా అంటే ప్రతి పాట ఒక ఆణిముత్యమే కదా! అందులో మన అవునవును. లైఫ్‌లో చాలా ఉంటాయి. అంటే ఆహ్, మీ లైఫ్‌ని డిస్క్రైబ్ చేస్తూ అంటే మీ జర్నీ, సింగింగ్ పై ప్యాషన్ అండ్ మల్టిపుల్ రోల్స్ మీరు ప్లే చేస్తున్నారు. పర్సనల్ లైఫ్, హ్మ్. ప్రొఫెషనల్ లైఫ్, మీ ప్యాషన్‌ని. అది ఘంటసాల మాస్టర్‌ది 'బావమరదలు' సినిమాలో ఒక పాటుందండి అది. హ్మ్. 'సింధు భైరవి రాగంలో' ఉంటుంది ఆ పాట అది. అది ఎప్పుడు పాడుకున్నా గానీ అది ఎలా అనిపిస్తుందంటే ఏదో ఒక రకమైనటువంటి ఆర్ద్రత కలుగుతుందనమాట ఆ పాటలో. హ్మ్. ఆ పాటకున్న గొప్పతనం ఆ సంగీత రచయితలు చేసినటువంటి ఇదో తెలీదు. యాహ్! అందులో ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి అపురూపమై నిలిచే నా అంతరంగాన నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు నీ వేళ నీలి మేఘాలలో. అది అది సో, ఇది ఎందుకు చూజ్ చేసుకున్నారు? అది తెలీదండి. ఒక రకమైనటువంటి ఆ ఫీలింగ్ కలుగుతుంటుంది ఆ పాటలు. అందులో కొన్ని ఆ చరణాలు ప్రతి చరణం అంతే. ఆహ్, అందుకో జాలని ఆనందమే నీవు ఎందుకో చేరువై దూరమవుతావు నీలి మేఘాలలో. అసలు ఆ నీలి మేఘాలలో గాలి కెరటాల్లో అనే అంతే కదా! గాలి కెరటాల్లోంచే కదా మన పాట మనకు వినిపించేది. అవును. సో, అలా సంగీతం అనేది అలా మనుషులు దగ్గర చేస్తుందేమో అనిపిస్తుంటుంది. అవును. సో, ఆ రకంగా మనకి ఒక రకంగా మనతో పెనవేసుకుపోయిందండి ఆ పాటలలోని అవును. భావం అనండి, దాన్ని అందులో ఉన్న మాధుర్యం అనండి. సో, యాహ్! అందుకని అలా అనిపిస్తుంటుంది కొన్ని పాటలతో. ఓకే. సో, ఇప్పటిదాకా మిమ్మల్ని ఒక సైడ్ అంటే మీ ప్రొఫెషనల్ లైఫ్, మీ ప్యాషన్ అండ్ డిఫరెంట్ రోల్స్‌లో చూసాము. ఇప్పుడు నేను కొన్ని క్వెషన్స్ అడుగుతాను. అండ్ కొంచెం మిమ్మల్ని ఇబ్బంది ఇబ్బంది పెట్టడానికి ట్రై పెట్టేస్తారా? చేస్తాను. మీరు ఇబ్బంది పడినా కానీ లెట్స్ ఎంజాయ్. దిస్ షూర్. కైండ్ ఆఫ్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ గేమ్ లాగా అనుకోండి. అలాగే. సంథింగ్. ఓకే. ప్రయత్నం చేస్తాను. మరీ ఇబ్బంది పెట్టేసేయకండి. ఓకే. హ్మ్. సో, లెట్స్ స్టార్ట్. ఓకే. మీకు ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఒక్కటి పాడండి. మంచి పాట మీ ఇష్టం. ముత్యాల పాటల్లో కోయిలమ్మా ముద్దార బోసేది ఎప్పుడమ్మా ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మా దీపాలు పెట్టేది ఎన్నడమ్మా ఈ మౌన రాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం ఆకాశ దీపాలు జావిలి కోసం నీకేలా ఇంత పంతం నింగి నేల కుడే వేళ నీకు నాకు దూరాలేలా అందరాని కొమ్మ ఇది కొమ్మ చాటు అందమిది అందరాని కొమ్మ ఇది కొమ్మ చాటు అందమిది మాటరాని మౌనమిది మౌన వీణ గానమిది. వావ్! బ్యూటిఫుల్. సో, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఇప్పటివరకు మెలోడీ సాంగ్సే పాడుతున్నారు. ఏదైనా ఫాస్ట్ బీట్ మీకు ఇష్టం ఉంటుందా? ఫాస్ట్ బీట్ ఇష్టమే ఉన్నాయి. మీరు ఏదైనా గుర్తు చేయండి ఏదైనా. ఏదైనా చిరంజీవి గారి సాంగ్ ఫాస్ట్ బీట్. ఇది చిరంజీవి గారి పాట అన్నారు కాబట్టి గ్యాంగ్ లీడర్ సినిమాలో అది. ఇది కూడా మరీ కొత్తదేం కాదు. అది ఇది పాడండి. భువనచంద్ర గారు రాసిన పాట ఇది. ఆ! పని సాసస పని సాసస సగమామమ సగమామమ అరే హా సండే అననురా మండే అననురా ఎన్నడు నీదానరా నా రాజా రాయటురా నా రాజా నాయటురా చెట్టు లెక్కమన్ననా పుట్ట లెక్కమన్ననా లవాడమన్నానురా నా రాజా రాయటురా పని సాసస పని సాసస సగమామమ సగమామమ ఓకే. సూపర్. సరదాగా. సో, ఇప్పుడు మీరు ఇప్పుడు నా టాస్క్ ఏంటి అంటే, ఇందాక మీరు పాడిన పాట ఉంది కదా! 'మాటరాని మౌనం' ఇది. ఆ పాటని ఈ ట్యూన్‌లో పాడాలి. ఆహా. ఇది చరణంలో
ఓకే. మామూలుగా ఒరిజినల్ ఏమో బావయ్యో బావయ్యో అని వస్తుంది. ముత్యాల పాటల్లో కోయిలమ్మ ముద్దారా బోసేది ఎప్పుడమ్మా వెన్నెల్ల దీపాలు పెట్టేది ఎన్నడమ్మా హోయ్ 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 ఈ మౌన రాగాల ప్రేమావేశంలోనూ ఏనాడో ఒకరికి సొంతం ఆకాశది పాల జాబిలి కోసం కబట్ల సింగం నీకేనా దూరాలేలా హోయ్ 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 అది మీరు కష్టపడుతున్నట్లే అనిపించట్లేదండి, చాలా క్యాజువల్ గా పాడేస్తున్నారు, మంచి పాటలాగా. బాగా ఏంటంటే లిరిక్స్ ఉంటేనేమో ట్యూన్ గుర్తుండదు. అవును. థ్యాంక్ యూ, ట్రై చేశాను. ఇట్స్ యాక్చువల్లీ సో బాగుంటుంది. సో సెకండ్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు పని శాస్త్ర సాంగ్ని రివర్స్లో పాడాలి. మీరు లిరిక్స్ చూస్తేనే పాడొచ్చు. ఓకే ఓకే. నాకు యాక్చువల్ మీకు లిరిక్స్ నాకు రివర్స్ ఇంకొక పాట నేను బాగా ప్రాక్టీస్ చేసామండి. లిరిక్స్ రివర్స్లో పాటలు నాకు చాలా ఇష్టం. ఓకే ఓకే. మీకు ఒక పాట నేను వినిపిస్తాను ఆసు కానీ చూడకలే లిరిక్స్ కూడా. అదేంటంటే శోభన్ బాబు గారి సినిమా పాత సినిమాలో ఒరిజినల్ సాంగ్ పాడతాను ఫస్ట్, మీకు తిరిగేసి పాడతాను. ఓకే తప్పకుండా. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని పలుపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. ఇది ఒరిజినల్ సాంగ్, తిరిగేసి పడతాను. దేయిటపా తిప్రటచో గెలాయిడు పానోటాకుం కలుపనీలే కులుపనీలా లోటపచుదానోటాకుం దేయిటపా తిప్రటచో గెలాయిడు పానోటాకుం. ఇంకొక లాంగ్వేజ్ లాగా అనిపించింది, చాలా బాగుంది. ఇది అప్పట్లో ప్రాక్టీస్ చేశాను. ఇది దీనికి విశేషం ఏంటంటే ఒకసారి రివర్స్ గేర్ ఆయన ఉంటారు చూసారు, ఆయన ఉన్నారు, ఆయన రివర్స్ గేర్ ఆయన పాటలని కూడా ఆయన పాడగలుగుతారు. ఇలాగే ఆయన మణిశాస్త్రి గారి మ్యూజిక్ బ్యాండ్లో వచ్చారు ఒకసారి అమెరికాకి. అక్కడ మన ప్రేమ్ కూడా తెలుసు, ఒక పెద్ద ఆడిటోరియం ఉంది అనమాట. అందులో మేము ఒక ప్రోగ్రామ్ కూడా చేసాం, సునీత గారి ప్రోగ్రామ్ కూడా చేసాం అదే ఆడిటోరియంలో. సునీత గారు శ్రీకృష్ణ వీళ్ళందరూ వచ్చినప్పుడు అదే ఆడిటోరియంలో ప్రోగ్రామ్ చేసాం. అదే ఆడిటోరియంలో మణిశర్మ గారు రివర్స్ గేర్ వారిని తీసుకొచ్చి పాడించారు అనమాట. ఆయనకి నాకు ఛాలెంజ్ పెట్టారు. ఛాలెంజ్ ఇన్ ద సెన్స్ నేను ఒరిజినల్ సాంగ్ పాట ఆయన పాట అనమాట విత్ బ్యాండ్. అది అప్పుడు చరణ కింకిణులు గల్లు గల్లు మన కల కంకణములు ఘల ఘలలాడగా వినీల కచభర విలాస బంధుర తనుల తిక చెంచలించిపోగా ఆడవే మయూరి. ఇదే పాటని యాజ్ ఇట్ ఈస్గా రివర్స్ చేసి పాడారు ఆయన. అంటే నాకేం చెప్పారంటే స్పాంటేనియస్ మీరు అడిగినట్టుగానే రెనాల్డ్ ఆడిటోరియం ఉంది కదా, ప్రేమ్ తెలుసు ఆడిటోరియం, అందులో ఆల్మోస్ట్ ఒక 20,000 మంది సీటింగ్ కెపాసిటీలో మణిశర్మ గారి బ్యాండ్. అంటే ఆయన రివర్స్ గేర్ గారి ఆయన అందరిని చెప్పించినప్పుడు నేను మామూలుగా ఆల్రెడీ ఒక పాట పాడాను, నన్ను పక్కనే ఉంటే పిలిచి టఫ్ సాంగ్ ఏదైనా సెలెక్ట్ చేయండి అని చెప్పారు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇందాక నేను పాడిన పాట కొంచెం ఈజీయే, ఇదే పాట అంటే ఇదే అంటే దేయి, పాట అంటే టపా. ఈ చరణ కింకిణుల పాట కొంచెం హార్డ్ వర్డ్స్ ఉంటాయి, నారాయణ రెడ్డి గారి పాట ఇది. అందుకనే ఇది పాట పాడితే అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ఉంచెత్తి ఆయన రివర్స్ గేర్ ఆయన పూర్తి పేరు ఏదో ఉంది, ఆయన చాలా బాగా పాడి నిర్మించారు అనమాట. మీరు అడిగితే అది గుర్తొచ్చింది ఆ సందర్భం. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. సో ఇలాంటి ఒక ఫన్నీ మూమెంట్, ఇంకా ఫన్నీ మూమెంట్స్ ఏమైనా షేర్ చేస్తారా? షూర్ అండి, చాలా ఉన్నాయి లైఫ్లో ఫన్నీ మూమెంట్స్. మీరు ఇప్పటికీ తలుచుకున్న చాలా నవ్వు వస్తుంది అండ్ చాలా మెమరబుల్గా ఉంటుంది. అవునవును. సంగీతానికి సంబంధించినవి అయితే ఏంటంటే మేము ఒకసారి సిటీ కేబుల్లో ఒక ప్రోగ్రామ్ చేసాం, సెలెక్ట్ అయినప్పుడు ఇక్కడ అంటే దానికి కొంచెం ముందు ఉపోద్ఘాతం చెప్పాలి ఎలా జరిగింది అనేది సంఘటన. ఇక్కడ ఈటీవీలో సరిగమలు అనే ప్రోగ్రాంలో విన్ అయ్యాం మేము. అప్పుడు విన్ అయిన తర్వాత మా టీం వాళ్ళు సిటీ కేబుల్ వాళ్ళకి ఇన్వైట్ చేశారు అక్కడ విజయవాడలో. సిటీ కేబుల్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే నేను మా ఫ్రెండ్ ఇంకొక అతను ఆర్ఎస్ఎస్ అని అతను ఇద్దరం కలిసి పాడుతుంటే ఏమైంది, మాకు కొన్ని పాటలు ఇచ్చేశారు ఒక పాడమని ముందే ఇచ్చేసిన తర్వాత నేను నా పాట ఇచ్చేసి నేను చాలా సీరియస్గా పాడేశాను.
అసలు ఏంటి అంతా అయిపోయిన తర్వాత చాలా బాగా వచ్చిందని అనుకుని తీరా చూస్తే అక్కడ అసలు కెమెరా లేదు, ఏమీ లేదు, రోలింగ్ లేదు, ఏం లేదనమాట. అంటే ఆయన ఏంటంటే ప్రాక్టీస్ చేయమని ఇచ్చారట మాకు అవి. ఓకే. మేము అనుకున్నాం అంటే లైవ్ జరుగుతుంది అనుకుని సీరియస్గా పాడేస్తాం అనమాట. అందుకనే ఎప్పుడు తలుచుకున్నా నవ్వుస్తుంటుంది. ఇప్పుడు అది రియల్గా అది చేస్తున్నారా లేకపోతే మేము చాలా సీరియస్గా పాడేస్తున్నాం అనుకున్నామని, రికార్డ్ చేస్తున్నారని పాడేస్తాం అనమాట. సో అటువంటి కొన్ని కొన్ని సందర్భాలు గుర్తొస్తుంటాయి ఇలా. ఓకే. సో మీరు తెలుగేనా, అదర్ లాంగ్వేజెస్ కూడా పాడుతుంటారా? హిందీ పాడుతుంటారా? హిందీ పాటలు కూడా పాడుతుంటాను. నాకు కిషోర్ కుమార్ గారి పాట, రఫీ గారి పాట చాలా ఇష్టమే. ఓకే. పాడుతూనే ఉంటాను అప్పుడు సరదాగా. సో ఏదైనా ఒక సాంగ్ రఫీ గారిది కానీ కిషోర్ కుమార్ గారి? యా షూర్ అండి. ఓహోహో ఓహోహో ఆహాహా ఆహాహా ఏ देख के दिल झूमा ले प्यार ने अंगड़ाई दीवाना हुआ बादल सावन की घटा छाई ये देख के दिल झूमा ली प्यार ने अंगड़ाई दीवाना हुआ बादल. Thank you. సో ఇంకొక చిన్న టాస్క్ ఇస్తానండి. Yes. సో ఇందాక నేను పంచభూతాల పైన నేను మిమ్మల్ని పోయిం చెప్పమని చెప్పాను. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఫ్యూ వర్డ్స్ ఇస్తూ ఉంటాను. Okay. ఆ వర్డ్స్ మీరు పాడాలి. Okay. సో మీరు పాడుతున్నప్పుడు మధ్యలో నేను ఇంకొక వర్డ్ ఇస్తాను. ఆ మీరు వర్డ్తో వెంటనే వచ్చే పాట జంప్ పాడాలి చేయాలి. కదా? యా, ఆ వర్డ్తో వచ్చే పాట. ఇప్పుడు Okay. ఫర్ ఎగ్జాంపుల్ వాన అన్నప్పుడు వానతో సాంగ్ పాడుతుంటారు. Okay. తర్వాత నేను ఇంకొకటి వర్డ్ చేంజ్ చేస్తాను. Sure. ఓకేనా? Yeah. రెడీ? Ready. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ వాన. వాన వాన వెల్లువాయే కొండ కోన తుళ్ళిపోయే ప్రియుని చలి. పాట చలి చలిగా ఉందిరా ఉయిరామా ఉయిరామా గిలి గిలి పెడుతుందిరా ఉయిరామా ఉయిరామా అమ్మాయి. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పే కుర్రా భూమి. 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 జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి దేవదాస్. దేవదాసే కాళిదాసే ఎంత చదివినా కొంత మిగిలిపోయేంత అందం నీది. కళ్ళద్దాలు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె పెట్టి చూడు, కన్నుల్లో వైపు సయ్యాట చూగి చూడు. సూపర్ అండి. యా. సో మీరు పాటలు ఎటు నుంచి అయినా ఎటు వరకు అయినా పాడుతున్నారు మంచిగా. సో మీరు 90s వరకు పాడారు కదా ఇప్పటి వరకు. 2000 తర్వాత సాంగ్స్ అట్లా ట్రై చేయలేదా? చేశానండి, కొన్ని ప్రాక్టీస్ చేసి యాక్చువల్గా మాకు స్మ్యూల్లో కొన్ని పాటలు పాడుతున్నాం ఈ మధ్య. అవునా? లిరిక్స్ ఉంటే పాడగలను. యాక్చువల్గా ఇప్పుడు ర్యాండమ్గా గుర్తు రావట్లేదు కానీ 2000 తర్వాత పాటలు చాలా పాడాను. ఓకే. ఇప్పుడు స్మ్యూల్ అనే మా ప్రస్తావన వచ్చింది కాబట్టి మన ప్రేమ్కి దాదాపు ఒక 1,00,000 మంది ఉన్నారు ఫాలోవర్స్. అంత లేకపోయినా ఒక 2-3 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు కూడా. అందులో ఏంటంటే స్మ్యూల్ మెకానిజం తెలుసు కదా మీకు. అన్ని ట్రాక్స్ ఉంటాయి కాబట్టి ఆ రకంగా పాతవి కొత్తవి అన్ని 2000 చాలా పాడినా కూడా ఆల్మోస్ట్ ఒక 50,000 పాటల రికార్డ్స్ ఉన్నాయి అందులో స్మ్యూలో. చూస్తే కనుక లిరిక్స్ చూస్తే సమయాన్ని గుర్తు వస్తే పాడొచ్చు, పాడుతూనే ఉంటాను నేను. సో మీ లైఫ్ని ఆటోబయోగ్రఫీగా తీద్దాము అనుకుంటే, సో మీరు ఆ మూవీకి ఏం టైటిల్ ఇస్తారు? ఏ హీరోని మీ అంటే ప్రసాద్ గారి లాగా చూపిస్తారు? నాకు కమల్ హాసన్ అంటే బాగా ఇష్టం అండి. మొదటి నుంచి కూడా, ఎందుకంటే అతను అంతర్జాతీయ నటుడు, అన్ని రకాల వేషాలు వేయగల, ఎటువంటి వేషం ఇచ్చినా వేయగల ఆస్కార్ అర్హత ఉన్నటువంటి నటుడు అని నా ఉద్దేశం. ఆ స్టాండర్డ్. అమితాబ్ బచ్చన్ అటు హిందీలో, తెలుగు సౌత్ ఇండియాలోనేమో కమల్ హాసన్ బాగా ఇష్టం. సో నేను ప్రొడ్యూసర్ ఎప్పుడు కాలేదు కానీ ఒకళ్ళు అయితే వాళ్ళిద్దరితో ఏదైనా చిన్న సినిమా తీస్తే ఇష్టం అని అనిపిస్తుంటుంది ఇద్దరిని కలిపి. ఓకే ఓకే. సో మీ లైఫ్కి ఒక మూవీగా తీస్తే దాని పేరు ఏం పెడతారు? నా లైఫా? అది ఏమని చెప్పాలి? సాధన. సాధన. ఓకే. ఎందుకని సాధన? ఎందుకంటే అండి ప్రతి సక్సెస్కి
నేను బాగా నమ్మేది సాధన అండి. ఏదైనా సక్సెస్ మనకు ఉత్తినే రాదు మనకి. 100% ఇప్పుడు బజార్లో వెళ్ళి కొనుక్కొచ్చినట్టుగా రాదు సక్సెస్. అది మనం సాధన చాలా ఉంటుందండి. ప్రతి పనిలో కూడా అది ఉంటే ఏంటంటే సాధించవచ్చు. ప్లస్ మనం అనుకున్నది గమ్యం చేరొచ్చు అనమాట. భగవద్గీతలో చెప్పేది కూడా అదేనండి. భగవద్గీతను మనం 18 అధ్యాయాలని అన్ని శ్లోకాలని తిరగేసి మరగేసి చదివి బైహార్ట్ చేసినా కానీ అందులో చెప్పిన కృష్ణ భగవానుడు చెప్పింది ఏంటంటే సాధన. అది కర్మయోగమైన, భక్తి యోగమైన, జ్ఞానయోగమైన ఏ యోగం అయినా సరే సాధన ద్వారానే వెళ్తాం అని చెప్పేసి అది నేను బాగా నమ్ముతాను అనమాట. సాధన చేస్తే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుందండి. ఆ ఉదయం అనుకున్న పనులు కూడా మనకి మన సాధనకి దేవుడే ఒకసారి మెస్మరైజ్ అవుతాడు. ఇతనికి ఒక అవకాశం ఇద్దాం, ఇంత కష్టపడుతున్నాడు అనేటువంటి నాకు చాలాసార్లు జరిగింది నా విషయంలో. అందుకని నేను దాన్ని బాగా నమ్ముతాను. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. వెరీ గుడ్. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ and practice makes progressive. So yeah, so to be perfect you have to keep practicing. Correct. In any field kada. Any field. Okay. So Prasad garu rapid fire start chedama. Yeah. సో ర్యాపిడ్ ఫైర్లో నేను క్వశ్చన్స్ దిస్ ఆర్ దట్ అన్నట్లు ఇస్తాను, మీరు ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి. యా ఓకే. సో మీ ఫేవరెట్ సాంగ్? ఏ పారిజాతం ఏ పారిజాతం లీయగలనో చెలి, గిరిమల్లికలు తప్ప గరిక పూలు తప్ప, ఏ కానుకలను అందించగలనో సఖీ, గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప. ఫేవరెట్ మూవీ? ఫేవరెట్ మూవీ మాయాబజార్. నాకు కూడా చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. యా. ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో కమల్ హాసన్, తెలుగులో, సౌత్లో. ఓకే. హీరోయిన్ అండి? హీరోయిన్ శ్రీదేవి. శ్రీదేవి గారు. ఓకే. సో ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? ఇళయరాజా. వావ్. తర్వాత బాలు గారు. ఓకే. తర్వాత ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ ఆవకాయ అన్నం, పెరుగు అండి. సూపర్. వేడి వేడి అన్నం. ఫేవరెట్ హ్యాంగ్ అవుట్ స్పాట్? ఫేవరెట్ హ్యాంగ్ అవుట్ స్పాట్ ఇప్పుడు మాకు, నేనైతే మా టెంపుల్ అని చెప్తాను. అక్కడ హాయిగా చాలా బాగుంటుంది వెంకటేశ్వర టెంపుల్, నార్త్ కెరళైనాలో. ఓకే. మీరు మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా? నేను రౌండ్ ది క్లాక్ పర్సన్ అండి. అవునా? ఎనీ టైం? వెరీ గుడ్. సో మెడిటేషన్ ఆర్ సింగింగ్, విచ్ గివ్స్ యూ ద బెస్ట్ వైబ్స్? మెడిటేషన్ గివ్స్ మోటివేషన్ టు సింగ్ మోర్ అండి. వావ్, సూపర్. సో వన్ థింగ్ యూ కాంట్ స్టార్ట్ యువర్ డే వితౌట్? వితౌట్ మ్యూజిక్ there is no day. So yeah, what career option would you choose if you were I mean like if you were allowed to go 20 years or 30 years back? Given an opportunity now 20 years వచ్చి నేను కొంచెం సాహిత్యపరంగా వెళ్ళి ఉండేవాడినేమో. నాకు సాహిత్యం మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. నాకు బాగా భయం వేసింది ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే. దిగ్గజాలు ఉన్నారు అప్పట్లో అనమాట. సో యండమూరి వీరేంద్రనాథ్ గారు, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, పెద్ద పెద్ద వాళ్ళ ఇన్స్పిరేషన్తో నేను బాగా కథలు రాయాలనుకునేవాడిని. 20 yearsకి వెళ్తే మళ్ళీ ట్రై చేస్తుండేవాడినేమో. ఓకే, నైస్ అండి. ఇది కొంచెం సిల్లీ క్వశ్చన్ అనుకోవచ్చు, బట్ సో రేపు మార్నింగ్ మీరు ఒక ఐలాండ్లో నిద్ర లేచారు, మీ చుట్టూ ఎవరు ఉండరు. ఓకే. సో అప్పుడు మీరు ఆ డేని ఎలా చేస్తారు? వాట్ వుడ్ బీ యువర్ ఫీలింగ్ అప్పుడు? రియల్గా మీరు, మీ చుట్టూరు ఎవరు లేరు, సముద్రం ఉంది ఎదురుగా, చుట్టూరు మధ్యలో ఐలాండ్ ఉంది, ఐలాండ్లో మీరు ఉన్నారు. అది ఒక్కరోజే పనిష్మెంటా లేకపోతే ఎంతకాలం ఉంటుందో తెలీదు, బట్ ఆ పర్టికులర్ స్టేజ్లో బాలు గారి పాట ఒకటి ఉందండి. కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఈదాలి, నీళ్లు లేని ఎడారిలో కన్నీరైన తాగి బ్రతకాలి, ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు, జగమంతా దగా చేసిన చిగురంతా ఆశను చూడు, చిగురంతా ఆశ జగమంత వెలుగు, గోరంత దీపం కొండంత వెలుగు. సూపర్, మంచిగా సింగ్ చేశారు. అది మోటివేషనల్గా అనిపిస్తుంది అలా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా. ఓకే.
సో ఇప్పుడు మీరు ఈ పాట పాడారు కదా, ఈ పాట పాడకుండా కూడా అంటే జనరల్గా మనం ఒక తెలియని కన్ఫ్యూజన్ అట్లా వస్తుంది కదా ఆ ఫీలింగ్. సో ఎవరికి మీరు కాల్ చేయడానికో లేకపోతే అప్రోచ్ అవ్వడానికో వాట్ విల్ యూ డూ ఇఫ్ యూ వర్ టు బీ ఇన్ దట్ నేను సిచ్యువేషన్? ఒకవేళ కాల్ చేయాల్సి వస్తే మా ఫ్యామిలీకి కాల్ చేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే బెస్ట్ థింగ్స్ టు షేర్ అండ్ దెన్ డిస్కస్ అండ్ దెన్ కమ్అట్ విత్ ఎ కంక్లూజన్ ఫ్యామిలీ మెంబర్సే. ఓకే. గ్రూప్ కాల్ పెట్టేసుకుంటాం చక్కగా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఓకే. అందరు మాట్లాడేసుకుంటాం అలా. ఓకే. సో మీకు హార్డ్ టైం వచ్చినప్పుడు బెస్ట్ ఫ్రెండా లేకపోతే మ్యూజికా? బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఫ్రెండ్ అండి. మనకేంటంటే నాకు కొంతమంది ఫార్చునేట్లీ మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. సో వాళ్ళకేంటంటే మన మనసు విప్పి చెప్పుకోగలుగుతాం. సో మ్యూజిక్ అనేది మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అది హెల్ప్ చేస్తుంది. Yeah. బట్ ఒక ఫ్రెండ్ ఉన్నప్పుడు ఫ్రెండ్ ఈజ్ లైబ్రరీ అండి. యా. ఓకే. ఏ హాలిడే విత్ బాయ్స్ ఆర్ హాలిడే విత్ ఫ్యామిలీ? ఓన్లీ బాయ్స్ ట్రిప్ ఆర్ ఫ్యామిలీ ఈజ్ బెటర్. ఎందుకంటే ఫ్యామిలీలో బాయ్స్ కూడా ఉంటారు కాబట్టి. ఓన్లీ బాయ్స్ ట్రిప్ ఈస్ డిఫరెంట్. ఈజ్ ఓన్లీ బాయ్స్ డిఫరెంట్. ఓకే. యా. ఓకే. యా. ప్రసాద్ గారు, యుఎస్ లైఫ్ అండ్ ఇండియా లైఫ్ మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? నేను వెళ్ళింది కరెక్ట్గా ఈ Y2K ముందండి. Y2K అప్పుడు ప్రాబ్లమ్స్ వరల్డ్ వైడ్ అందరూ ఒక భూతం రాబోతోంది అన్న ఫీలింగ్తో ఉన్నారు ప్రపంచం అంతా కూడా. ఆ టైంలో నేను 95లో వెళ్ళాను ఇక్కడి నుంచి. వెళ్ళినప్పుడైతే ఆల్మోస్ట్ అందరూ స్టూడెంట్సే. అంటే నేను F1 వీసా మీద వెళ్ళాను అనమాట. డిట్రాయిట్ వెళ్ళినప్పుడు అప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ ఇక్కడ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీలో కొంత. దాన్ని ఎంఎస్ కూడా చేసి దాన్ని చేయొచ్చు, పైకి జాబ్ ట్రై చేయొచ్చులేని ఉద్దేశంలో వెళ్ళాను ఒక 1 year సెలవు పెట్టి. అప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే అండి, అందరూ సత్యం కంప్యూటర్స్ అని అవన్నీ సంస్థలన్నీ TCS అని అందరూ కూడా చాలామందిని వాళ్ళ ఎంప్లాయీస్ని పంపించారు అక్కడికి, డైరెక్ట్ జాబ్ కోసం పంపించారు. నేనేంటంటే ఫౌండేషన్ బాగుంటుంది అని చెప్పేసి జాబ్ చేస్తే ఆ ప్రాజెక్ట్ అయిపోతే మళ్ళీ వెతుక్కోవాలి, ప్రాబ్లం అవుతుందని నేను ఒక 2 years ఇన్వెస్ట్ చేద్దామని నేను ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాను, మాస్టర్స్ చేయడం కోసం. నేను మాస్టర్స్ చేయడానికి వెళ్ళినప్పుడు లైఫ్ కొంచెం టఫ్గానే ఉన్నదండి. అంటే ఎందుకంటే నాకు గుడ్ థింగ్ ఏంటంటే గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ వచ్చింది, ఫుల్ రైడ్ వచ్చింది ఇక్కడ నుంచే. అందువల్ల నాకు ఫైనాన్షియల్గా పెద్ద ప్రాబ్లమ్స్ కలగలేదన్నమాట. ఆ ఫస్ట్ 2 years చదువుకోవడం మీద ఫోకస్ చేశాను. ఎప్పుడైతే గ్రాడ్యుయేట్ అయిపోయి డిగ్రీ వచ్చేసిందో తర్వాత నాకు అక్కడ నేను ఫోర్డ్ మోటార్ కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారనమాట. అందులో నాకు కానీ వాళ్ళు H1 చేయలేదు, కన్సల్టింగే ఇచ్చారు. ఒక అమెరికన్ కంపెనీ ద్వారానే అందులో కన్సల్టింగ్ H1కి వెళ్ళాను. నాకు రియల్ టెన్షన్ ఎప్పుడు వచ్చిందంటే ఆ కంపెనీ పాలసీ ఏంటంటే 2 weeks బెంచ్ టైం. నాకు ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే వితిన్ 2 weeks అనదర్ ప్రాజెక్ట్ రాబోతే క్యాన్సిల్, ఇంకా H1 క్యాన్సిల్ చేస్తారు. సార్ నాకు ఆ 2 weeks మాత్రం లైఫ్లో నేను ఎప్పుడు అంత కష్టపడలేదన్నమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ రావాలి, అక్కడ నార్త్ carolina డిట్రాయిట్ ఏరియాలో లేదు, జాబ్ లేదు. నాది మాస్టర్స్ డిగ్రీ ఉంది, కానీ ఏంటంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఏం చేయాల్సి వచ్చిందంటే మా కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి US అంతా కూడా. సో వాళ్ళు పంపించారు నా రెజ్యూమే, తర్వాత మంచి క్యాండిడేట్, బట్ 2 weeksలో రావాలి ప్రాజెక్ట్. సో వాళ్ళ పాలసీ అది. సో లక్కీగా నేను ఇప్పుడున్న ప్లేస్ నార్త్ carolinaలో నార్టెల్ నెట్వర్క్స్ అని అందులో ప్రాజెక్ట్లో వచ్చింది. తర్వాత నెవర్ లుక్డ్ బ్యాక్, అది 18 months ప్రాజెక్ట్. దాని తర్వాత గ్లాస్కో స్మిత్ క్లైన్ GSKలో చేశాను ఒక. తర్వాత ఇన్ ద మీన్ టైం గ్రీన్ కార్డ్ రావడం. బట్ రిలేటివ్గా నాకు చాలా క్విక్గా అయిందని చెప్పాలండి లైఫ్లో. F1 ఉండటం అనేది ఫౌండేషన్ అయినందువల్ల అది బాగా హెల్ప్ చేస్తుంది. అమెరికన్ యూనివర్సిటీలో డిగ్రీ ఉండడం, తర్వాత H1 ఈజీగా నాకు హోల్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అంతా కూడా వితిన్ 4.5 years అయిపోయింది మొత్తం, స్టార్టింగ్ ఫ్రమ్ F1 టు. సో వితిన్ 5 yearsలో గ్రీన్ కార్డు, తర్వాత అనదర్ 5 yearsలో సిటిజన్షిప్ రావడం. సో ఆల్మోస్ట్ మేము సిటిజన్స్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 20 ఏళ్ళు దాటిందండి అనమాట. సో బట్ అది ఇప్పుడు పాలసీస్ కొంచెం మారినాయి. H1 రావడం కొంచెం హార్డ్గా ఉంది, పిక్ అవడం కూడా కొంచెం టైం పడుతుంది. బట్ నేను వెళ్ళినప్పుడు ఆ రకంగా నాకు స్టూడెంట్ వీసా బాగా ఉపయోగపడింది ఆ టైంలో. ఓకే. సో ఇప్పుడు వెళ్ళే స్టూడెంట్స్కి ఇబ్బందిగా ఉంది అంటారు? ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్ళినా కానీ తర్వాత వాళ్ళకి H1 అంత తొందరగా వస్తుందని గ్యారంటీ లేదు. సో కంపెనీస్ వాళ్ళని హైర్ చేస్తారని నమ్మకం లేదు. చాలా అన్సర్టనిటీ ఉన్నది ఇప్పుడు. మేబీ
ఫ్యూచర్లో బాగుంటుందేమో, ఒక 2-3 years తర్వాత బాగుపడచ్చు, Yeah. పాలసీస్ మారితే, పాలిటిక్స్ మారితే. సో అండ్ హోప్ఫుల్లీ ఇది ఇప్పుడు కరెంట్ టాపిక్ యాక్చువల్గా. సో ఏఐ మన లైఫ్ని ఎట్లా చేంజ్ చేస్తుంది, గ్రాడ్యువల్గా దానికి ఎడిక్ట్ అయ్యేలాగా చేస్తుంది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సో ఫొటోస్ ఎలా చేస్తున్నారు, తర్వాత మ్యూజిక్ కూడా వచ్చేస్తుంది, అండ్ పాట కూడా మనం ఒక కోడ్ ఇచ్చేస్తే అదే మ్యూజిక్ auto కంపోజ్ tuning. చేస్తుంది, తర్వాత పాట కూడా వాయిస్ కూడా ఇచ్చేస్తుంది. Yes. మీరు దానికి సపోర్ట్ చేస్తారా? అది ఏఐ అనేది ఆ ప్రోగ్రామ్ రాసిన వాళ్ళ క్రియేటివిటీ అండి అంత మటుకే. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, దాన్ని మనం యూస్ చేయడం మొదలుపెట్టామంటే మన క్రియేటివిటీ పోతుంది. అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు మనం దాన్ని ఎలా చేయాలో తెలియదు. ఆల్ వీ డూ ఈజ్ ఫీడింగ్ టు దట్ అండ్ ఇట్ ఈస్ టేకింగ్ ద ప్రోడక్ట్. అది లైఫ్ ఈజీ అవుతుంది ఎవరికంటే బాగా డబ్బులుండి నేను ఎంజాయ్ చేస్తాను, నాకు కంఫర్ట్స్ కావాలి అని అనుకునే వాళ్ళకే చేస్తుంది. కానీ ఒక స్టూడెంట్గా నేను పైకి రావాలి నా స్వశక్తితో, నేను దాన్ని సాధించాలి, నేను తయారు చేయాలి, లేదా ఒక కళాకారుడు ఉన్నాడు నేను కంపోజ్ చేయాలి అనుకునే వాళ్ళకి అది సివియర్ కాంపిటీషనే ఒక రకంగా. ఎందుకంటే వాడికంటే బాగా తయారు చేసి ఇచ్చేస్తుంది మెషిన్. వీడికి ఏదో కొంచెం క్రియేటివిటీ కొత్త కొత్తగా నేర్చుకుని అప్పుడెప్పుడు అడుగులు వేస్తుంది. దాంట్లో లైఫ్ ఉంటుందని లైఫ్ అంటే ఏమోనండి, వీళ్ళు అది కూడా నేర్చుకుంటున్నారు చాలా మంది దాన్ని. అంటే ఐ మీన్ లైక్ ఇప్పుడు మనం బాలుగారి పాటలు కానీ రియల్ వాయిస్లో ఆ మాధుర్యం వేరు, ఏఐ వచ్చేది వేరు. సో పాటలో ఆ జీవం ఉంటుందంటారా? జీవం అనే మాట జీవమేనండి. అంటే ఇప్పుడు జీవం అంటేనే లైఫ్. ఒక ప్రాణి పాడింది, ఒక రోబో పాడిన దానికి ఆబ్వియస్గా కొంత డిఫరెన్సెస్ ఉంటాయి, మనం ఎంజాయ్ చేయలేము కూడా, మోనోటోనస్గా కూడా అనిపిస్తుంది. ఏదైనా అండి అబండెంట్గా దొరికితే బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు నెయ్యి మంచిదే, మీరు ఒక గ్లాసు నెయ్యి తాగమంటే తాగలేం కదా. ఇప్పుడు ఏ క్వాలిటీ బాగానే ఇస్తుంది, కానీ దాన్నే యూస్ చేసేసేమంటే చేయలేం. ఇందాక బాలుగారు ప్రస్తుతం తెచ్చారు కాబట్టి బాలుగారి పాట ఎన్ని ఏఐలు వచ్చినా సరిపోదండి. ఆయనది తరతరాలుగా విన్నా కూడా అసలు అది రీక్రియేట్ చేయడం సాధ్యంగా చేసినా కానీ అదొక మెషిన్ చేసినట్టు ఉంటుంది తప్పితే ఒక బాలు చేసినట్టు ఉండదు అనమాట. సో ఆ రకంగా అంటే ఏ విషయానికి వచ్చినట్టు రియల్గా దానిలో ప్రోగ్రెస్ అవదలుచుకున్న వాళ్ళు అది నేర్చుకుని దానిలో కూడా వండర్స్ చేయగలుగుతున్నారు. అది నెక్స్ట్ లెవెల్ అనుకోండి. బట్ మనకి యాజ్ ఎ లేమెన్ మనం ఏదైనా క్రియేటివిటీకి కొంచెం దోహదం వ్యతిరేకం చేస్తుంది అని అనిపిస్తుంది క్రియేటివిటీ. సో మనకి చాలా హామీ చేస్తుంది అని, దాన్ని ప్రాపర్గా ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పటిదాకా మనం చాలా కబుర్లు చెప్పుకున్నాం. మీకు ప్రికాసాలో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తారా? తప్పకుండా అండి. ప్రికాసా నాకు ఫస్ట్ దీని పేరు విన్నది మాకు ఒక గ్రూప్ ఉన్నది వాట్సాప్లో, మా ఫ్రెండ్స్ షేర్ చేశారు, ఇలా ప్రికాసా అనేది ఇక్కడ కుక్కట్పల్లిలో ఓపెన్ అయింది, మన ఫ్రెండ్సే దీన్ని డెవలప్ చేయడానికి ఒక ముందుకు తీసుకెళ్ళడానికి మంచి స్టూడియో లాగా చేశారు. తర్వాత ప్రముఖ దర్శకులు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పట్నాయక్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఓపెన్ చేశారు అని తెలిసింది. చాలా సంతోషించాను. ఎందుకంటే ఎవరో చేస్తే మనకు ఏదో ఒక స్టూడియో ఒకటి వచ్చింది లేని ఉండేది. కానీ ప్రేమని నాకు చాలా మంచి మిత్రుడు, ఎప్పటి నుంచో తెలుసు, చాలా మంచి మనసు ఉన్నవాడు అనమాట. అసలు ఎవరిని నొప్పించిన స్వభావం. సో అటువంటి ప్రేమ, తర్వాత కాశీ, తర్వాత మీరు ముఖ్యంగా సబిత. సో మీరు కూడా స్వరాభిషేకంలో అందులో ఉన్నట్టుగా విన్నాను నేను ప్రేమ చెప్పగా. సో కళాభిమానులు, కళాభిరుచి కలగవాళ్ళు ముగ్గురు కలిసి ఏకమయ్యి మంచి స్టూడియో పెట్టడం, మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయడం. ఏదైనా సరే అండి, ఏదైనా ప్రోగ్రామ్ రక్తి కట్టాలంటే 50% సౌండ్ ఎఫెక్ట్ అండి. సౌండ్ బాగాలేకపోతే ఏ ప్రోగ్రామ్ బాగా రాదు, ఏ స్టూడియోను బాగా. సో మీకు మెయిన్ అసెట్ సౌండ్. సో సౌండ్ చాలా బాగుంది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా మన ప్రోగ్రామ్ చేసాం, మన కళా దర్బార్ వాళ్ళ ప్రోగ్రాంలో నేను పాడటం జరిగింది ఇదే స్టూడియోలో. సో నేను అందరికీ అదే చెప్పదలుచుకున్నాను, చాలా మంచి స్టూడియో అండి మీది, దీని మంచి భవిష్యత్తు ఉంది, మంచి పీపుల్ ఉన్నారు దీని వెనకాల, మంచి సౌండ్ సిస్టమ్స్ బాగున్నాయి, తర్వాత అంబియన్స్ చాలా బాగుంది. సో హోప్ఫుల్లీ పీపుల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. హైదరాబాద్లో ఉంది, మీకు ఒక నెక్స్ట్ లెవెల్ స్టూడియో అని చెప్తాను నేనైతే. సో చాలా మీకు కంగ్రాచులేషన్స్, ఇంత మంచి సెటప్ అని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. సో నేను అడిగిన ప్రతి క్వశ్చన్ని, లేకపోతే నేను తెలుసుకోవాలని చాలా క్యూరియస్గా చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అండ్ కొన్ని టాస్క్ కూడా ఇచ్చాను, ప్రతిదానికి నవ్వుతూ ప్రేమగా ఆన్సర్ చెప్పారు. సో ఈ షోకి ప్రేమతో మీ సబితాకి ఇవాళ
న్యాయం చేసింది ప్రసాద్ గారు, ప్రేమతో ఆన్సర్స్ చెప్తూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైంని ఇచ్చారు. మీరుండే షార్ట్ పీరియడ్లో కూడా నేను ఇట్లా ప్రికాస తరపు నుంచి ఇలా ఒక చిన్న పాడ్కాస్ట్ కాన్వర్జేషన్ చేద్దాము అన్నప్పుడు మీరు వెంటనే ఓకే అన్నారు. అండ్ మీ టైంని కూడా మాకు ఇచ్చారు. ఐ నో మీకు చాలా టైట్ స్కెడ్యూల్, బట్ స్టిల్ యూ స్పెండ్ యువర్ టైమ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సబిత, చక్కటి క్వశ్చన్స్ అడిగారు. ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా అట్ ద సేమ్ టైం ప్రోగ్రామ్ కూడా రంజకంగా ఉండేలాగా, పాడ్కాస్ట్ని ఒక అందంగా తీర్చిదిద్దేలాగా మంచి మంచి క్వశ్చన్స్ మీరు చక్కగా నోట్స్ రాసుకున్నారు. నాకు చాలా ముచ్చటేసింది ఫస్ట్లో. ఏ క్వశ్చన్స్ అడగాలి అన్ని డిస్కస్ చేసుకుని అన్ని చాలా బాగా అందరికీ రక్తి కట్టేలాగా లైవ్ షో లాగా చేశారు. చాలా సంతోషం. వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్స్ టు ప్రేమ్ అండ్ థ్యాంక్స్ టు సబిత అండ్ కాశీ. కాశీ ఈజ్ ఆల్సో మై గుడ్ ఫ్రెండ్ ఇన్ ఫ్లారిడా. సో థ్యాంక్ యూ కాశీ ఫర్ డూయింగ్ దిస్. ప్రసాద్ గారు, మన ప్రికాస తరపు నుంచి ప్రేమతో మీకు ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లాంట్స్ అంటే నాకు చాలా ఇష్టము. అండ్ మన ప్రికాస హాల్ అంతా కూడా ఫుల్ గ్రీనరీగానే ఉంటుంది, ఎక్కువ ప్లాంట్స్ అదంతా కూడా. దో కొన్ని ఆర్టిఫిషియల్ ఉన్నాయి, కొన్ని లైవ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. బట్ చాలా చక్కగా మంచి మొక్కనిచ్చారు. సో ఇది మన ప్రికాస కప్. ఐ హోప్ ప్రికాస వేర్ ఫ్రెండ్షిప్స్ సింగ్స్. వెరీ నైస్. బాగుందండి. థ్యాంక్ యూ. ఐల్ కీప్ దిస్ యాజ్ ఎ టోకెన్ ఆఫ్ మెమరీ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్రసాద్ గారు, టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ పాడ్కాస్ట్ అన్నట్లు. సో మీకు ఈ పాడ్కాస్ట్ అంతా ఎట్లా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి. నేను పాడ్కాస్ట్లు చూస్తూ ఉంటాను కొన్ని అప్పుడప్పుడు. చక్కగా దానికి ఏమాత్రం ధీటుకు తగ్గకుండా నా ప్రికాసలో చేసిన మొట్టమొదటి పాడ్కాస్ట్గా చెప్పారు. నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా, చాలా హ్యాపీగా అనిపించింది. చక్కగా ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు. చక్కగా అందరికీ క్యూరియాసిటీ పెంచే విధంగా అందరి నా చేత ఏవో చెప్పించారు, మంచి మంచి సమాధానాలు పాటల రూపంలో. సో మీరు ఇలాగే మంచి మంచి పాడ్కాస్ట్లు చేస్తూ, ఎంతోమంది పెద్దవాళ్ళని కూడా పాడ్కాస్ట్ చేస్తూ, ఇంకా పెద్దవాళ్ళని చేస్తూ మన ప్రకాశాన్ని కూడా ఒక ముందుకు తీసుకెళ్ళాలి, ఈ స్టూడియోని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని నేను మనసారా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ప్రేమ్ని, కాశీని, సబితని ఈ రూపంగా, ఈ ప్రకాశ పాడ్కాస్ట్ రూపంగా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ ఫైనల్ వర్డ్స్ ఫర్ ద వ్యూయర్స్? ఒకటే, నేను దాకా నా లైఫ్లో నేను ఏమైనా కొద్దిగా గొప్ప సాధించానంటే దానికి కారణం గురువులు మనకిచ్చిన విద్య అండి. గురువులు మనకిచ్చిన విద్యని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన తల్లిదండ్రులు మనకిచ్చిన జన్మ ఎలాంటిదో గురువులు ఇచ్చిన విద్య అలాంటిది. దానికి తగ్గట్టుగా మనకి మన స్వయం కృషి, తర్వాత మనకి అట్ ది సేమ్ టైం మనం సాధించేటప్పుడు మనం సాధించామనే గర్వం ఎక్కడ రాకూడదండి. ఎంత సాధించినా కూడా అది మనని ఆటోమేటిక్గా ముందుకు తీసుకెళ్తుంది, మనకి ఇవ్వాల్సిన స్థానం మనకి ఇస్తుంది. మనం నమ్మిన సిద్ధాంతాన్ని మనం నమ్ముతూ భగవంతుడు ఇచ్చినటువంటి కొద్దో గొప్ప జ్ఞానాన్ని, ఆ టాలెంట్ని మనం ఉపయోగించుకొని వినయంగా ముందుకు వెళ్తేనే మనం ఏది సాధించదలుచుకున్నా సాధిస్తామని నేను నమ్ముతానండి. సో సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ. చూశారు కదండి, ప్రసాద్ కుమరాజ్ గారితో మన మాట మంతి ఎలా జరిగింది. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్ టు ప్రికాసాస్ ప్రేమతో మీ సబిత. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ మీకోసం మేము చాలా ప్రేమతో చేస్తాము. అండ్ మన గెస్ట్ కూడా చాలా ప్రేమతో మీకు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేస్తున్నారు. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు ప్రికాసాస్ ప్రేమతో మీ సబిత.